సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2025వ సంవత్సరము ఉత్తరకాండము 31వ సర్గ తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకుండవు అని లోకోక్తి యుద్ధం యుద్ధం అంటూ తిరిగే రావణునికి ఎవరితోనో ఒకరితో కయ్యానికి కాలు దువ్వనిది నిద్రపట్టడం లేదు. దేవలోకమును జయించి ఇంద్రుడిని బందీగా పట్టుకున్న తరువాత ఆ దురద మరీ ఎక్కువ అయింది. కాని రావణుని విపరీతమైన యుద్ధకాంక్ష గురించి విన్న రామునికి ఒక సందేహం వచ్చింది. అగస్త్యునితో ఇలా అన్నాడు: మునీంద్ర, దుర్మార్గుడు క్రూరుడు అయిన రావణుడు ఈ ప్రకారం యుద్ధం పేరుతో పీడిస్తుంటే అతనిని అడ్డుకునేవాళ్లు, అతని యుద్ధోన్మాదానికి అడ్డుకట్ట వేసేవాళ్లు క్షత్రియులు కాని క్షత్రియేతరులు కాని ముల్లోకాలలో ఎవరూ లేరా? ఎవరికీ పరాక్రమము వీరత్వము లేవా? ఎవరికీ రావణునితో సమానంగా అస్త్రశస్త్ర విద్యానైపుణ్యము లేదా? ఎవరికీ రావణునికి ఉన్నంత సైనిక బలం లేదా? లేక ఆ రోజుల్లో క్షత్రియులందరూ భోగలాలసులై తమ పరాక్రమమును వీరత్వమును మరిచిపోయి అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకోవడంలో శ్రద్ధ చూపలేదా అని అడిగాడు. ఎందుకు లేరు రామ? ఆ రోజుల్లో కూడా వీరాధి వీరులు, అమితమైన పరాక్రమవంతులు, యుద్ధ విద్యలో ఆరితేరినవారు ఉన్నారు. కొంతమందికి కాలం కలిసిరాక ఓడిపోతే మరికొందరు మనకెందుకులే అని నిర్లిప్తంగా రావణునికి లొంగిపోయారు. దేనికైనా సమయం రావాలి కదా. యుద్ధోన్మాదంతో విర్రవీగుతున్న రావణునికి కూడా పతనం ప్రారంభమైంది. అందుకనే రావణుడు నర్మదా నదీ తీరంలో ఉన్న మాహిష్మతి నగరాన్ని పరిపాలించే కార్తవీర్యార్జుని మీదికి యుద్ధానికి వెళ్లాడు. కార్తవీర్యార్జునుని అమాత్యులను పిలిచి, నేను రావణుడను, మీ రాజు మీదికి యుద్ధానికి వచ్చాను అని చెప్పండి. నాతో యుద్ధం చేస్తాడా లేక ఓడిపోయానని ఒప్పుకొని నాకు దాసోహం అంటాడా అని హుంకరించాడు రావణుడు. దానికి అమాత్యులు, కార్తవీర్యార్జునుడు నగరంలో లేడు, విహారానికి వెళ్లాడు అని చెప్పారు. మీరాజు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగాడు. వారు నర్మదానదీ తీరానికి వెళ్లారు అని చెప్పారు. రావణుడు వెంటనే వింధ్యపర్వతముల వద్దకు వెళ్లాడు. వింధ్యపర్వత ప్రాంతములో విహరిస్తూ ఆ పర్వతము అందాలను ఆస్వాదిస్తున్నాడు. రావణుడు నర్మదా నదీ తీరాన తన మంత్రులతో సమావేశమయ్యాడు. తన మంత్రులను చూచి ఇలా అన్నాడు: చూచారా, ఇప్పుడు మధ్యాహ్నం అయింది. సూర్యుడు తన ప్రతాపం చూపించాలి, కాని నేను ఇక్కడ ఉన్నానని తెలిసి సూర్యుడు భయపడి తన తాపం చూపడం లేదు. గాలి కూడా నాకు భయపడి చల్లగా వీస్తూ ఉంది. ఈ నర్మదా నది కూడా ఉధృతంగా కాకుండా భయపడుతూ మెల్లమెల్లగా ప్రవహిస్తూ ఉంది. మీరు కూడా ఈ నర్మదా నదిలో దిగి హాయిగా జలకాలాడండి. నేను కూడా తనివిదీరా స్నానం చేస్తాను. తరువాత మనతో తెచ్చిన స్వర్ణలింగమునకు అభిషేకాదులు చేసి శివునికి పూజలు చేస్తాను అని పలికాడు రావణుడు. వెంటనే రావణుని సేనాధిపతులు అయిన శుకుడు, సారణుడు, ప్రహస్తుడు, మహోదరుడు, ధూమ్రాక్షుడు అందరూ నర్మదా నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు. రావణుడు కూడా నర్మదా నదిలో దిగి పుణ్యస్నానం చేశాడు. రావణుని అనుచరులు శివపూజకై పుష్పములను తీసుకుని వచ్చారు. రావణుడు శుభ్రమైన వస్త్రములను ధరించాడు. తనలో ఎల్లప్పుడూ ఉండే బంగారు శివలింగమును నర్మదా నదీ తీరంలో ప్రతిష్ఠించాడు. ఆ శివలింగమునకు పూజలు చేశాడు. శివుని ఎదుట సామగానమును ఆలపించాడు. నృత్యము కూడా చేశాడు. తన పూజ, నృత్య, గానములతో పరమశివుని తృప్తిపరిచాడు రావణుడు వేదవేదాంగ పారంగతుడు, తపస్శాలి, శాస్త్రకోవిదుడు, శివదీక్షాపరుడు. కాని అలవి మాలిన అహంకారము, వరగర్వము, యుద్ధోన్మాదము, పరస్త్రీల మీద అమితమైన వ్యామోహము, విపరీతమైన కామవాంఛ ఇవి రావణుని పతనానికి దారితీశాయి. విపరీతమైన ధనదాహము, స్వజనపక్షపాతము ఈ రెంటినీ చేరిస్తే
నేడు కూడా మనకు అడుగడుగునా రావణులు కనిపిస్తారు. ఇలాంటి వారికి పతనం తప్పదు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 31వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 32వ సర్గ. రావణుడు శివలింగమును పూలతో అర్చిస్తున్న నర్మదా నది తీర సమీపంలోనే కార్తవీర్యార్జునుడు తన భార్యలతో నర్మదా నదిలో దిగి జలక్రీడలు ఆడుతున్నాడు. ఈ సంగతి రావణునికి తెలియదు. రావణుడు నర్మదా నది ఒడ్డున శివుని పూజిస్తున్న సంగతి కార్తవీర్యునికి తెలియదు. ఆ సమయంలో కార్తవీర్యుడు తన 1000 చేతులను చాచి నర్మదా నది ప్రవాహమును నిరోధించాడు. అప్పుడు నర్మదా నదిలో ఉన్న నీటివాలుకు ఎదురుగా ప్రవహించడం మొదలెట్టింది. అప్పుడు రావణుడు ఉన్న ప్రదేశంలో నదీ జలాలు ఎదురు తన్ని గట్టు మీదికి ప్రవహించాయి. ఆ ప్రవాహ వేగమునకు రావణుడు రతిష్ఠించిన శివలింగము, లింగము మీద వేసిన పూలు అన్నీ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రావణుడు ఆశ్చర్యపోయాడు. నర్మదా నదీ వాలుగా కాకుండా ఎదురు ప్రవహించడం గమనించాడు. వెంటనే తన మంత్రులైన శుకుడు సారణుని పిలిచి ఆ విపరీతమునకు కారణమేమో తెలుసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. శుక సారణులు ఆకాశంలోకి ఎగిరి నదీ తీరం వెంట చూసుకుంటూ పోతున్నారు. వారికి నర్మదా నదిలో దిగి తన భార్యలతో స్నానం చేస్తున్న కార్తవీర్యుడు కనపడ్డాడు. అతడు తన 1000 చేతులు అడ్డుపెట్టి నదీ ప్రవాహాన్ని ఆపుచేయడం చూచారు. వెంటనే వెనుకకు మరలి వచ్చి ఆ విషయమును రావణునికి చెప్పారు. రాక్షసరాజా, ఎవరో తన బాహువులను అడ్డుపెట్టి నదీ ప్రవాహాన్ని ఆపుతున్నాడు, తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు అని చెప్పారు. రావణునికి విషయం అర్థమయింది. తాను ఎవరికోసం వెదుకుతున్నాడో ఆ కార్తవీర్యార్జునుడు అతనే అని తెలుసుకున్నాడు. వెదుకుతున్న తీగ కాలికి తగిలినట్టు కార్తవీర్యార్జునుడు తనకు సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న రావణుడు వెంటనే అతని మీదికి యుద్ధానికి వెళ్లాడు. రావణుని మంత్రులు, సేనాధిపతులు అతనిని అనుసరించారు. నర్మదా నదిలో స్త్రీల మధ్యలో జలక్రీడలు ఆడుతున్న కార్తవీర్యార్జునుని చూచాడు రావణుడు. రావణుని కోపం మిన్నుముట్టింది. నది ఒడ్డున నిలిచున్న కార్తవీర్యుని అమాత్యులతో రావణుడు యుద్ధం కోరుతూ వచ్చి ఉన్నాడు అని మీ రాజుకు చెప్పండి అని ఆదేశించాడు. ఆ మాటలు విన్న అమాత్యులు రావణుని చూచి, రాజా, కార్తవీర్యుడు మదిరాపాన మత్తులో నదీ జలాలలో స్త్రీలతో క్రీడించుచున్నాడు. యుద్ధం చేయడానికి మంచి సమయాన్ని ఎంచుకున్నావే. స్త్రీలతో కేళీవిలాసాలతో తేలియాడుతున్న వారు యుద్ధానికి సిద్ధంగా ఉంటారా? నీవు ఒక రాజువే కదా, ఆ మాత్రం తెలియదా నీకు? నీకు అంతగా మా రాజుతో యుద్ధం చేయాలని ఆసక్తిగా ఉంటే కాస్త ఓపిక పట్టు. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో, సుఖాలన్నీ అనుభవించు. రేపు వచ్చి మా రాజుతో యుద్ధం చెయ్యి. అయినా నీకు అంత తొందరగా ఉంటే మేము ఉన్నాము కదా, ముందు మాతో యుద్ధం చేసి గెలువు, తరువాత మా రాజుగారితో యుద్ధం చేయవచ్చును. నీలాంటి వీరుడితో యుద్ధం చేయడానికి మేము చాలు అని పరిహాసంగా అన్నారు. ఆ మాటలకు రావణుని అమాత్యులకు కోపం వచ్చింది. కార్తవీర్యుని అమాత్యుల మీద పడి చంపి తినేశారు. ఇంతలో కార్తవీర్యుని సేనలు రావణుని అనుచరులను చుట్టుముట్టారు. ఇరుపక్షములకు యుద్ధం మొదలయింది. శుకుడు, సారణుడు తమ మాయాయుద్ధంతో కార్తవీర్యుని సేనలను సమూలంగా నాశనం చేశారు. ఈ గందరగోళం అంతా కార్తవీర్యార్జునుడు స్నానం చేసే చోటికి వినపడుతూ ఉంది. ఇంతలో కొంతమంది సేనానాయకులు పరుగు పరుగున వెళ్లి కార్తవీర్యునికి జరిగిన విషయం తెలియజేశారు. కార్తవీర్యుడు జలములలో నుండి బయటకు వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకున్నాడు. తాను స్త్రీలతో క్రీడిస్తున్న సమయంలో యుద్ధానికి పిలిచిన మూర్ఖుడి మీద కోపంతో మండిపడ్డాడు. తన గద తీసుకున్నాడు. రాక్షస సేనలలోకి చొచ్చుకుపోయాడు. ప్రహస్తుడు ఒక ముసలంతో కార్తవీర్యుని అడ్డుకున్నాడు. తన ముసలాన్ని కార్తవీర్యుని మీదికి విసిరాడు. ఆ ముసలము అగ్ని కణాలను విరజిమ్ముతూ కార్తవీర్యుని మీదికి వేగంగా దూసుకుపోయింది. కార్తవీర్యుడు ఏమాత్రం తొట్రుపడకుండా ఆ ముసలమును తన గదతో మోదాడు. ఆ ముసలం విరిగి కిందపడింది. తన గదను పైకెత్తి ప్రహస్తుని తలమీద ఆ గదతో మోదాడు. ఆ దెబ్బకు ప్రహస్తుడు మొదలు నరికిన చెట్టు వలె నేలకూలాడు. తమ నాయకుడు ప్రహస్తుడు పడిపోగానే శుకుడు, సారణుడు, మహోదరుడు, ధూమాక్షుడు పారిపోయారు.
ఇది చూచి రావణుడు కార్తవీర్యుడి మీదికి దూకాడు. రావణుడికి కార్తవీర్యుడికి ఘోరంగా యుద్ధం జరిగింది. ఇద్దరూ గదలతో కొట్టుకుంటున్నారు. వారి గదలు ఒకదానితో ఒకటి కొట్టుకోవడం వలన పుట్టే ధ్వనులతో నలుదిక్కులు మారుమోగిపోయాయి. రావణుడు కార్తవీర్యుడు తమ గదలతో ఒకరి వక్షస్థలము మీద ఒకరు మోదుకుంటున్నారు. రెండు ఏనుగులు కుమ్ములాడుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు. కార్తవీర్యుడు తన బలాన్ని అంతా కూడగట్టుకుని తన గదతో రావణుని వక్షస్థలము మీద గట్టిగా మోదాడు. బ్రహ్మవరప్రసాది అయిన రావణుని ఆ గద ఏమీ చేయలేకపోయింది. రెండుగా విరిగి కిందపడింది. కాని కార్తవీర్యుని గదాఘాతానికి రావణుడు వెనక్కుతులాడు. పెద్దగా అరుస్తూ కిందపడ్డాడు. ఇదే సందని కార్తవీర్యుడు ఎగిరి రావణుని మీదికి దూకాడు. రావణుని కంఠం పట్టుకున్నాడు. తన బాహువులతో రావణుని బంధించాడు. రావణుని కార్తవీర్యుడు గట్టిగా తాళ్లతో కట్టేశాడు. పెద్దగా గర్జించాడు. ఇంతలో ప్రహస్తుడు స్పృహలోకి వచ్చాడు. రావణుడు కార్తవీర్యుని చేతిలో బందీ కావడం చూచాడు. వెంటనే ప్రహస్తుడు కార్తవీర్యుని మీదికి వెళ్లాడు. ప్రహస్తుడు స్పృహలోకి రావడం చూచిన రాక్షస వీరులు ప్రహస్తుని వెంట కార్తవీర్యుని మీదికి ఉరికారు. రాక్షస వీరులు కార్తవీర్యుని చుట్టుముట్టారు. వాడి అయిన ఆయుధములతో కార్తవీర్యుని కొట్టారు. కాని కార్తవీర్యుడు చలించకుండా ఆ ఆయుధములను తన గదతో ఎదుర్కొన్నాడు. గదతో మోదుతూ రాక్షస వీరులను చెల్లాచెదరు చేశాడు. రాక్షస వీరులు పారిపోగానే కార్తవీర్యుడు రావణుని బందీగా తీసుకుని తన నగరానికి వెళ్లాడు. రావణుని బంధించిన కార్తవీర్యునికి మాహిష్మతి నగరంలో ఘన స్వాగతం లభించింది. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 32వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 33వ సర్గ. రావణుడు కార్తవీర్యుడికి బందీ అయ్యాడు అన్న వార్త ముల్లోకములలో పాకిపోయింది. అంతా విచిత్రంగా చెప్పుకుంటున్నారు. ఒక యుద్ధోన్మాదికి తగిన గుణపాఠం చెప్పాడని కార్తవీర్యుని అందరూ పొగిడారు. ఈ సంగతి రావణుని తాతగారు అయిన పులస్త్యునికి తెలిసింది. హుటాహుటిన కార్తవీర్యుని వద్దకు వచ్చాడు. వాయు మార్గంలో మాహిష్మతి నగరానికి వచ్చాడు పులస్త్యుడు. పులస్త్యుడి రాక గురించి కార్తవీర్యునికి తెలిసింది. కార్తవీర్యుడు వెంటనే నెత్తిన చేతులు పెట్టుకుని నమస్కారం చేస్తూ పులస్త్యునికి ఎదురు వెళ్లాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. సగౌరవంగా రాజభవనానికి తీసుకుని వచ్చాడు. పులస్త్యుని ముందు చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డాడు కార్తవీర్యుడు. బ్రాహ్మణోత్తమా, నేను ఈ జన్మలో తమరిని చూస్తానని అనుకోలేదు. నా పుణ్యవిశేషము వలన తమరే నా నగరానికి విచ్చేశారు. నా జన్మధన్యమైంది. నా నగరవాసులు ధన్యులయ్యారు. నేను, నా రాజ్యము, నా భార్య, నా కుమారులు తమరి అధీనములో ఉన్నాము. ఆజ్ఞాపించండి. తమరికి ఏమీ సేవ కావాలో అది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము అని వినయంగా పలికాడు కార్తవీర్యుడు. కార్తవీర్యుని వినయానికి, బ్రాహ్మణ భక్తికి ఎంతో సంతోషించాడు పులస్త్యుడు. రాజేంద్ర, నీవు, నీ భార్య, పుత్రులు క్షేమంగా ఉన్నారా? ప్రజలను ధర్మం తప్పకుండా పరిపాలిస్తున్నావా? అగ్నిహోత్రములు చక్కగా వెలుగుతున్నాయి కదా? ప్రజలు ఏ భయమూ లేకుండా సుఖంగా ఉన్నారు కదా? ముల్లోకములను జయించిన రావణుని జయించిన నీ పరాక్రమము, వీరత్వము సాటిలేనిది. సముద్రములు, దిక్పాలకులు, వాయువు, అగ్ని ఎవరికీ భయపడి తమ తమ సహజ గుణములను కూడా ప్రకటించరో అట్టి నా పౌత్రుడు రావణుని జయించి లోకోత్తర వీరుడవని అనిపించుకున్నావు. ఇప్పటిదాకా రావణుడు ఆర్జించిన కీర్తిని అంతా నీవు అతిక్రమించి అందరి ప్రశంసలకు పాత్రుడవు అయ్యావు. అటువంటి నిన్ను ఒక కోరిక కోరుతున్నాను, కాదనకుండా తీర్చు. రావణుని విడిచిపెట్టు అని అడిగాడు. కార్తవీర్యుడు మారు మాటాడకుండా పులస్త్యునికి నమస్కరించి రావణుని విడిచిపెట్టాడు. రావణునికి అతిథి సత్కారములు చేశాడు. అగ్ని సాక్షిగా రావణునికి కార్తవీర్యునికి స్నేహం కుదిరింది. ఇద్దరూ భక్తితో పులస్త్యునకు నమస్కరించారు. పులస్త్యుడు రావణుని లంకకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. రావణుడు తన మంత్రులతో, సేనాధిపతులతో, సైన్యముతో లంకానగరానికి వెళ్లిపోయాడు. తరువాత బ్రహ్మదేవుని కుమారుడు అయిన పులస్త్యుడు బ్రహ్మలోకమునకు వెళ్లిపోయాడు. బ్రహ్మ వెళ్లి ఇంద్రుని విడిపించడం, పులస్త్యుడు వచ్చి రావణుని విడిపించడం చూస్తుంటే
ఒక జడ్జి కుమారుడు కాని ఒక పెద్ద ఆఫీసరు కుమారుడు కాని తప్పుచేసి జైలుకు వెళితే ఆ కుమారుడి తండ్రి కాని తాతగాని పోలీసు స్టేషనుకు వచ్చి జామీను ఇచ్చి విడిపించినట్టు లేదు. యుగాలు మారినా కథలు మారవు. ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఇంద్రుడిని మేఘనాథుడు బందీగా పట్టుకున్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి విడిపించమంటే రావణుడు మేఘనాథుడు షరతులు పెట్టారు, వరాలు కోరారు. అవి తీరిస్తే కాని విడువము అన్నారు. బ్రహ్మ మేఘనాథుడు కోరిన వరాలు ఇచ్చి ఇంద్రుని విడిపించాడు. ఇక్కడ పులస్త్యుడు అడగగానే కార్తవీర్యుడు రావణుని మారుమాటాడకుండా విడిచిపెట్టాడు. అది కార్తవీర్యుని బ్రాహ్మణ భక్తి, ధర్మనిరతి. రావణుడికి వల్లమాలిన అహంకారం, తాను ఆచరించిందే ధర్మం అనుకునే తత్వం. అందుకే రావణ పతనం మొదలయింది. రామ, ఇది రావణుని మొదటి ఓటమి. మహాబలశాలి అయిన రావణుడు కార్తవీర్యుని వలన ఓటమి పాలే అవమానము పొంది పులస్త్యుని జోక్యముతో విడిచిపెట్టబడ్డాడు. రామ, ఎవరూ తాము బలవంతులమని విర్రవిగకూడదు. వాడికంటే బలవంతులు ఉంటారు అని మరిచిపోకూడదు. తాడిని తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడు అని లోకోక్తి. రామ, ఇంత జరిగినా రావణునికి బుద్ధి రాలేదు. మరలా తన జైత్రయాత్ర కొనసాగించాడు. రాజుల మీదికి యుద్ధానికి పోవడం, వారిని హింసించడం, వారి స్త్రీలను అపహరించడం యథేచ్ఛగా కొనసాగించాడు అని చెప్పాడు అగస్త్యుడు. కుక్కతోక వంకర తీయడం, మూర్ఖుడి మనసు మార్చడం ఎవరి తరము కాదు కదా. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 33వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 34వ సర్గ. రామ, కార్తవీర్యుని చేతిలో శృంగభంగము పొందినా సిగ్గు లేకుండా నిర్భయంగా భూమి నలుచెరుగులా తిరుగుతూ రాజులను యుద్ధానికి ఆహ్వానిస్తున్న రావణునికి వాలి రూపంలో మరొక ఎదురు దెబ్బ తగిలింది. రావణునికి ఎదుటివాడు రాక్షసుడా మానవుడా ఎవడైనా లెక్కలేదు. వెళ్లడం, యుద్ధానికి ఆహ్వానించడం, ఓడించడం, హింసించడం రావణుని నిత్యకృత్యం అయింది. ఆ పరంపరలో ఒకసారి రావణుడు కిష్కింధకు వెళ్లాడు. అప్పుడు కిష్కింధను వాలి అనే వానర రాజు పరిపాలిస్తున్నాడు. రావణుడు వెళ్లి వాలిని యుద్ధమునకు పిలిచాడు. అప్పుడు వాలి మామగారు తారుడు అనే వానరుడు రావణునితో ఇలా అన్నాడు: ఓ రాక్షసరాజా, వాలి ప్రస్తుతము కిష్కింధలో లేడు. సంధ్యావందనము నిమిత్తము బయటకు వెళ్లాడు. కిష్కింధలో నిన్ను ఎదిరించేవాడు ఎవరూ లేరు. అందుకని కొంచేసేపు ఉండు. వాలి 4 సముద్రముల జలములలో సంధ్యావందనము ఆచరించి ముహూర్తకాలములో తిరిగి రాగలడు. రావణ, మరొక విషయము, అదుగో అక్కడ ఒక ఎముకల గుట్ట కనపడుతూ ఉంది. ఆ ఎముకలు ఎవరివి అనుకున్నావు? వాలితో యుద్ధం చేసి చచ్చినవాళ్ల ఎముకల గుట్ట. నీకేదో ఎవరి చేతిలోనూ చావకుండా బ్రహ్మవరం ఉందని విన్నాను. ఆ వరుసలో వానరులు లేరు కదా. అందుకని నీవు వాలిని యుద్ధంలో ఎదుర్కొంటే నీకు మరణం తప్పదు. తరువాత నీ ఇష్టం. వాలి వచ్చే లోపల ఈ లోకంలో ఉన్న అందాలను అన్నీ చూడు, ఆనందించు. స్త్రీలతో సుఖించాలంటే సుఖపడు. ఎందుకంటే వాలి వచ్చిన తరువాత నీకు ఈ అవకాశం దొరకదు. వాలిని ఎదుర్కొని నీవు ముహూర్తకాలం కూడా జీవించలేవు. లేదు, నీకు చావాలని మహా తొందరగా ఉంటే వెంటనే దక్షిణ సముద్ర తీరమునకు వెళ్ళు. వాలి నీకు అక్కడ తారసపడతాడు అని మెల్లమెల్లగా రావణునికి 4 చురకలు అంటించాడు వాలి మామగారు తారుడు. ఆ మాటలు విన్న రావణునికి కోపం తలకెక్కింది. తారుడిని గట్టిగా అరిచి జడిపించాడు. వెంటనే తన పుష్కక విమానము ఎక్కి దక్షిణ సముద్ర తీరానికి వెళ్లాడు. దక్షిణ సముద్ర తీరంలో సంధ్యోపాసన చేస్తున్న వాలిని చూచాడు రావణుడు పుష్పకము దిగాడు. వెనక నుండి వాలిని పట్టుకోడానికి వెనక నుండి తక్కుతూ తారుతూ వెళ్లాడు. వాలి కూడా క్రీగంటితో రావణుని చూచాడు. కాని చూడనట్టు ఊరుకున్నాడు. వీడు నన్ను పట్టుకోవాలని వస్తున్నాడు, వీడిని ఒక పట్టు పట్టాలి అని అనుకున్నాడు. ఏమీ ఎరుగనట్టు వేద మంత్రములు పఠిస్తూ సూర్యోపాసన చేస్తున్నాడు. వాలిని పట్టుకోడానికి రావణుడు వాలి దగ్గరగా వచ్చాడు. తన చేతికి అందే దూరంలోకి రాగానే వాలి రావణుని గరుడు పామును పట్టుకున్నట్టు మెడపట్టుకున్నాడు.
రావణుని తన ముందుకు లాగి తన చంకలో ఇరికించుకున్నాడు. వేగంగా ఆకాశంలోకి ఎగిరాడు. రావణుడు కిందికి వేలాడుతున్నాడు. గిలా గిలా కొట్టుకుంటున్నాడు. కట్టుకున్న ధోవతి ఊడిపోతూ ఉంది. అయినా వాలి వాయువేగంతో ఎగుతున్నాడు. రావణునికి ఊపిరి ఆడటం లేదు. ఇదంతా చూస్తున్న రావణుని మంత్రులు సేనాధిపతులు పెద్దగా అరుస్తూ వాలిని వెంబడించారు. ముందు వాలి చంకలో రావణుడు, వెనుకగా అరుస్తూ రావణుని మంత్రులు సేనాధిపతులు ఆకాశంలో ఎగురుతూ పోతున్నారు. కాని వారు వాలి వేగాన్ని అందుకోలేకపోయారు. ఎగిరి ఎగిరి వారి చేతులు, కాళ్లు, తొడలు అరిచి అరిచి నోరు నొప్పెట్టాయి. కాని వాలి దొరకలేదు. ఇంక లాభం లేదని ఆగిపోయారు. వాలి రావణుని చంకలో ఇరికించుకొని అన్ని సముద్రజలములలో సంధ్యావందనము ఆచరించాడు. వాలి పశ్చిమ సముద్ర తీరానికి చేరుకున్నాడు. వాలి పశ్చిమ సముద్రంలో స్నానం చేసి సంధ్యావందనము ముగించుకొని ఉత్తర సముద్ర తీరం చేరుకున్నాడు. ఉత్తర సముద్రంలో స్నానం చేసి సూర్యోపాసన చేసి తరువాత తూర్పు సముద్ర తీరానికి వెళ్లాడు. అక్కడ కూడా స్నానం సంధ్య పూర్తి చేసుకుని వాలి కిష్కింధకు బయలుదేరాడు. ఇంత దూరము ప్రపంచ విజేత రావణుడు వాలి చంకలో ఇరుక్కుని పిల్లి పిల్ల వేలాడినట్టు వేలాడుతున్నాడు. వాలి వాయువేగానికి తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నాడు. వాలి కిష్కింధ దగ్గర ఉన్న ఉద్యానవనంలో దిగాడు. రావణుని మోసి మోసి అలసిపోయిన వాలి అక్కడ ఆగి అలసట తీర్చుకుంటున్నాడు. రావణుని తన చంకలో నుండి విడిచిపెట్టాడు. బతుకు జీవుడా అనుకుంటూ రావణుడు వాలి చంకలో నుండి బయటకు వచ్చి ఒళ్ళు విరుచుకున్నాడు. అప్పుడు వాలి ఇలా అడిగాడు, ఇంతకు ఎవరు నీవు? ఎక్కడి నుండి వచ్చావు? నన్ను ఎందుకు పట్టుకోబోయావు? అని కుశల ప్రశ్నలు వేశాడు. రావణుడు ఆశ్చర్యంతో వాలిని చూచి ఇలా అన్నాడు, ఓ వానరేంద్ర, నేను రాక్షసరాజు రావణుడను. నీతో యుద్ధం చేయడానికి వచ్చాను. నాతో యుద్ధం చేయకుండా ఈ ప్రకారం నన్ను బాధపెట్టావు. నన్ను ఒక జంతువును పట్టుకుని తిప్పినట్టు 4 సముద్రములు తిప్పావు. నీ బలము అనుపమానము. నన్ను మోసుకుంటూ 4 సముద్రములు తిరిగావు కదా. నీకు అలసట కలగలేదా? నీకు ఉన్నటువంటి గమన వేగము కేవలము మనస్సుకు, వాయువుకు, గరుడునికి మాత్రమే ఉంది. నీతో అనవసరంగా పెట్టుకున్నాను. నాకు తగిన శాస్తి జరిగింది. నీతో స్నేహమును కోరుతున్నాను. మనము అగ్నిసాక్షిగా స్నేహితులము అవుదాము. ఇక్కడ ఒక శ్లోకం ఉంది. అది ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదు. కాని నేటి యువత కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారు. అలా కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. ఆ శ్లోకం చదవండి. దారా పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదన భోజనం సర్వమేవా విభక్తం నౌభవిష్యతి హరీశ్వర. ఓ వానర రాజా, ఈరోజు నుండి మనం ఇద్దరం భార్యలను, పుత్రులను, మన పురములను, రాష్ట్రములను, భోగములను, భోజనమును, వస్త్రములను, అవి ఇవి అనకుండా సమస్తమును కలిసి పంచుకుందాము. నువ్వు నేను అనే భేదం లేకుండా అన్నదమ్ముల మాదిరి కలిసి బతుకుదాము. ఈ రోజుల్లో కొంతమంది అంటుంటారు, ఒకే కంచం, ఒకే మంచంగా పెరిగాము అని. దానికి ఇది పునాది కావచ్చు. కాని భార్యలను, పుత్రులను పంచుకోవడం ఏమిటి? బహుశా వానరులలో ఆ ఆచారం ఉండి ఉండవచ్చు. అందుకే వాలి భార్య తార వాలి దగ్గర నుండి సుగ్రీవునికి, మరలా సుగ్రీవుని వద్ద నుండి వాలికి, వాలి వధ తరువాత మరలా సుగ్రీవుని వద్దకు చేరింది. కాని రాక్షసులలో ఈ ఆచారం ఉన్నట్టు ఎక్కడా లేదు. అదే అర్థం కావడం లేదు. వదిలేయండి. తరువాత వాలి రావణుడు అగ్నిని మండించి పరస్పరము కౌగలించుకుని అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. సోదర స్నేహము పెంపొందించుకున్నారు. వాలి రావణుని తీసుకుని కిష్కింధలో ప్రవేశించాడు. రావణుడు కిష్కింధలో 1 నెల రోజులు ఆనందంగా గడిపాడు. తరువాత రావణుడు లంకకు వెళ్లాడు. రామ, ఇది వాలి రావణుల మైత్రి కథ. రావణుని 4 సముద్రముల నీళ్లు తాగించిన ఆ వాలిని నీవు సునాయాసంగా చంపావు అని అన్నాడు అగస్త్యుడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 34వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 35వ సర్గ. అప్పటిదాకా రావణుని జన్మ వృత్తాంతము,
రాక్షసుల పుట్టుక గురించి విన్న రాముడు ఆఖరున వాలి యొక్క బల పరాక్రమముల గురించి విని ఆశ్చర్యపోయాడు. కాని రాముడికి ఒక అనుమానము వచ్చింది. హనుమంతుడు వాలి సుగ్రీవుల కన్నా బలవంతుడు అని విని ఉన్నాడు. అది ఎలా సాధ్యం అని అనుకున్నాడు. అదే ప్రశ్నను అగస్త్యుని అడిగాడు రాముడు. ఓ అగస్త్య మహర్షి, మీరు చెప్పినట్టు వాలి బలము రావణుని బలము అసమాన్యము. కాని హనుమంతుని బలముతో పోలిస్తే వీరి బలము తక్కువే కదా. ఎందుకంటే రావణునికి వాలికి బలంతో పాటు అహంభావము, పొగరు, ఇతరుల పట్ల తృణీకారభావము ఉన్నాయి. కాని హనుమంతునిలో బలము, శౌర్యము, దానికి తగ్గట్టు వినయము, విధేయత, మంచితనము, బుద్ధి, నీతి, కార్యసాధనము ఇవన్నీ హనుమంతుని బలమును ఇనుమడింపజేశాయి. 100 యోజనముల దూరము ఉన్న సముద్రమును ఎలా దాటాలా అని దిగులు పడుతున్న వానరసేనల మాదిరి దిగాలు పడకుండా తన వంతు ప్రయత్నం తాను చేశాడు. సముద్రమును దాటాడు. ఎంత వెదికినా సీత కనపడలేదు. కాని పట్టుదల మానలేదు. సీత దొరికే వరకు వెదుకుతూనే ఉన్నాడు. సీతను చూచాడు. ఆమెను ఓదార్చాడు. అది హనుమంతునిలో ఉన్న కార్యదీక్ష, పట్టుదల. ప్రతి మనిషిలో ఇవి ఉండాలి. రాక్షసులు తనను ఎదిరించినప్పుడు భయపడి పారిపోలేదు. తన బలపరాక్రమములతో వారిని ఎదిరించాడు, సంహరించాడు. ప్రతీకారం తీర్చుకోవడంలో కూడా హనుమంతుడు గట్టివాడు. దూతగా వచ్చిన వాడిని చంపమన్నాడు రావణుడు. తుదకు తోకకు నిప్పు అంటించమన్నాడు. నిప్పు అంటించి వదిలేసి ఉంటే తన దారిన తాను పోయేవాడు హనుమంతుడు. కాని రాక్షసులు అమితోత్సాహంతో హనుమంతుని తోకకు నిప్పు అంటించి డప్పులు కొట్టుకుంటూ ఊరేగించారు. లంకా నగరం అంతా తిప్పారు. అప్పుడు హనుమంతుడికి కోపం వచ్చింది. ఒక కొంపకు నిప్పు పెట్టాడు. అది లంకను దహించివేసింది. హనుమంతుడు చేసిన పనులను యమ, కుబేర, వరుణులు కూడా చేసినట్టు మనం వినలేదు. కేవలము హనుమంతుని బలపరాక్రమములు, బుద్ధికుశలత వల్లనే నేను నా సీతను, రాజ్యమును పొందగలిగాను అనడంలో అతిశయోక్తి లేదు. మునీంద్ర, అసలు హనుమంతుడు లేకపోతే కనీసం సీత ఎక్కడ ఉన్నది నాకు తెలిసేది కాదు. ఇంతటి బలపరాక్రమములు, బుద్ధికుశలత ఉన్న హనుమంతుడు వాలికి, సుగ్రీవునికి వైరము ఏర్పడప్పుడు ఎందుకు పారిపోయాడు? వాలిని ఎందుకు ఎదిరించి చంపలేదు? ఇదే నాకు అర్థం కావడం లేదు. దయచేసి నాకు హనుమంతుని వృత్తాంతము అంతా సవిస్తరంగా తెలియజేయండి అని అడిగాడు. ఆ సమయంలో హనుమంతుడు రాముని పక్కనే ఉన్నాడు. అమాయకంగా రాముని వంక, అగస్త్యుని వంక చూస్తున్నాడు. హనుమంతుని వంక చూచాడు అగస్త్యుడు. చిరునవ్వు నవ్వి రామునితో హనుమంతుని వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు. రామా, ఈ హనుమంతుని విషయంలో నువ్వు చెప్పినది అంతా సత్యమే. బలపరాక్రమములలో, బుద్ధికుశలతలో హనుమంతునికి సాటి ఎవరూ లేరు, రారు. కాని హనుమంతునికి మునుల శాపం ఒకటి ఉంది. దాని ప్రభావంతో హనుమంతునికి తన బలం, తన పరాక్రమము తనకు తెలియదు. ఒకరు చెబితే కాని తాను మహాబలవంతుడు అని తెలుసుకోలేడు. ఈ హనుమంతుడు తన బాల్యము నుండి అత్యంత సాహసోపేతమైన కార్యములు చేశాడు. అవన్నీ ఇతనికి గుర్తులేవు. అందుకని ఏమీ ఎరగనట్టు అమాయకంగా కూర్చుని ఉన్నాడు. ఈ హనుమంతుని గురించి నీకు సవిస్తరంగా చెబుతాను, విను. మేరు పర్వతమును హనుమంతుని తండ్రి కేసరి పరిపాలిస్తున్నాడు. ఆ మేరు పర్వతము మీద సూర్య కిరణములు పడి బంగారు పర్వతము మాదిరి ప్రకాశిస్తూ ఉంటుంది. కేసరి భార్య పేరు అంజనాదేవి. విధివశాత్తు వాయుదేవుడు ఆమెతో సంగమించాడు. వాయుదేవుని కరుణ వలన అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. పుట్టినప్పుడు హనుమంతుడు పచ్చని శరీర కాంతితో ప్రకాశించాడు. ఒకరోజు అంజనాదేవి పండ్లు తీసుకురావడానికి అడవికి వెళ్ళింది. అప్పుడు హనుమంతునికి ఆకలి వేసింది. గట్టిగా ఏడిచాడు. అప్పుడు సూర్యోదయము అవుతూ ఉంది. సూర్యుడు మేరు పర్వతము మీద చిన్న గుండ్రటి పండు మాదిరి ప్రకాశిస్తున్నాడు. ఆకలిగా ఉన్న హనుమంతుడు ఆ ఫలమును అందుకొని తినవలెనని పైకి ఎగిరాడు. సూర్యుని వైపు పోతున్నాడు. అంత చిన్న బాలుడు సూర్యలోకము వంక ఎగురుతూ వెళ్లడం చూచి దేవతాగణములు ఆశ్చర్యపోయారు. చిన్న పిల్లవాడప్పుడే ఇంత వేగంగా ఎగురుతున్నాడు, ఇంకా పెద్దవాడైతే ఎంత వేగంగా ఎగురుతాడో అని ఆశ్చర్యపోయారు. తన కుమారుడు అలా ఎగరడం చూచిన వాయుదేవుడు చిన్నవాడు ఎక్కడ సూర్యరశ్మికి కమిలిపోతాడో అని భయపడ్డాడు.
పసివాడి వెంటనే ఉంటూ చల్లటి గాలి వీచసాగాడు. ఆ బాలుడు ఫలము లాగా ఉన్న సూర్యుని పట్టుకోవాలని ఎగురుతూ సూర్యమండలం చేరుకున్నాడు. ముద్దుగా ఉన్న హనుమను చూచి సూర్యుడు కూడా చల్లబడిపోయాడు. పసివాడు ఏదో తెలిసి తెలియకుండా నా దగ్గరకు వచ్చాడు. ఇతనిని ఎందుకు బాధ పెట్టడం అని అనుకున్నాడు సూర్యుడు. కాని ఆ సమయంలోనే రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవించింది. రాహువు సూర్యుని పట్టుకోడానికి వస్తున్నాడు. కాని సూర్యుని దగ్గరగా ఉన్న హనుమంతుని చూచాడు. ఇదేమిటి, నేను సూర్యుని పట్టుకోకముందే మరొకడు పట్టుకున్నాడు, ఇదేమిటో ఇంద్రునితోనే తేల్చుకుంటాను అని రాహువు ఇంద్రుని దగ్గరకు వెళ్లాడు. ఇంద్రుని చూచి హేళనగా ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, సూర్యగ్రహణము రోజు నేను సూర్యుని పట్టుకోవాలి కదా, మరి ఈరోజు సూర్యుని మరొకడు పట్టుకున్నాడు, నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? లోకాచారమునకు విరుద్ధముగా ప్రవర్తించడం త్రిలోకాధిపతివి నీకు తగునా? ఈరోజు సూర్యగ్రహణము, నేను సూర్యుని పట్టుటకు వెళ్లాను, అప్పటికే మరొకడు అక్కడ ఉన్నాడు, మరి నేనేం చెయ్యాలో చెప్పు అని నిష్ఠురంగా అడిగాడు. రాహువు మాటలు విన్న ఇంద్రుని అహం దెబ్బతింది. వెంటనే తన సింహాసనము మీది నుండి లేచాడు. ఐరావతమును ఎక్కి వజ్రాయుధమును చేతధరించి సూర్యమండలమునకు వెళ్లాడు. రాహు కూడా ఇంద్రుని వెంట వెళ్లాడు. కాని ఇంద్రుని కంటే కాస్త ముందుగా అత్యుత్సాహంగా సూర్యుడి దగ్గరకు వెళ్లాడు రాహువు. హనుమంతుడు రాహువును చూచాడు. అప్పటిదాకా సూర్యుని ఎర్రటి ఫలము అని పట్టుకున్న హనుమంతుడు రాహువును మరొక చిన్న ఫలము అనుకున్నాడు. బాల్యచాపల్యము చేత సూర్యుని వదిలిపెట్టి రాహువును పట్టుకోడానికి రాహువు వెంటపడ్డాడు. హనుమంతుడు తన వెంట పడటం చూచి భయపడిన రాహువు వెనక్కు తిరిగి పరుగులంకించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరకు పోయి తనను రక్షించమని ఇంద్రుడి వెనక దాక్కున్నాడు. ఇంద్రా, ఇంద్రా, నన్ను రక్షించు, ఈ బాలకుడు నన్ను చంపడానికి వస్తున్నాడు అని పెద్దగా అరుస్తున్నాడు. భయపడకు, ఈ బాలకుని నేను సంహరిస్తాను అని అభయం ఇచ్చాడు ఇంద్రుడు. ఇంతలో హనుమంతుడు తెల్లగా ఉన్న ఐరావతమును చూచాడు. అమ్మో, ఇది అన్నిటికన్నా పెద్ద పండు, ఇది నాకు కావాలి, దీనిని నేను పట్టుకుంటాను అని ఐరావతము వెంటపడ్డాడు. హనుమంతుడు ఐరావతము వెంటపడ్డ బాలుని చూచి ముచ్చటపడ్డాడు ఇంద్రుడు. కాని ఐరావతమును రాహువును రక్షించాలనే ఉద్దేశంతో కేవలం తన వజ్రాయుధము కొనతో హనుమంతుని కొట్టాడు. ఆ వజ్రాయుధము కొన హనుమంతుని ఎడమ దవడకు తగిలింది. ఆ దెబ్బకు బాలుడు అయిన హనుమంతుడు గిరా గిరా తిరుగుతూ నేల మీదికి పడిపోయాడు. చిన్న బాలుడు అని కూడా చూడకుండా వజ్రాయుధమును ప్రయోగించిన ఇంద్రుని మీద మండిపడ్డాడు. వాయువు తన కుమారుడైన హనుమంతుని నేలమీద పడకుండా పట్టుకొని ఒక గుహలోకి ప్రవేశించాడు. వాయువు లేకపోవడంతో 3 లోకములలో వాయు ప్రసారము ఆగిపోయింది. ప్రాణులకు ప్రాణవాయువు అందక విలవలలాడుతున్నాయి. ఎవరికీ ఊపిరి ఆడటం లేదు. ప్రాణులు చచ్చిపోతున్నాయి. దేవతలకు హవిర్భాగములు అందడం లేదు. శబ్దప్రసారం ఆగిపోయింది. ఒకరి మాట ఒకరికి వినపడటం లేదు. ఈ మాదిరి ముల్లోకములు 3 రోజులు నరకం అనుభవించాయి. ముల్లోకవాసులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. ఓ బ్రహ్మదేవ, 3 లోకములను, అందులో సమస్త ప్రాణులను నీవే సృష్టి చేశావు. ప్రాణులకు ఊపిరి ఆడటానికి వాయువును అధిపతిగా చేశావు. వాయుప్రసారం వలన లోకాలు బతుకుతున్నాయి. అకారణంగా వాయువు స్తంభించిపోయింది. ప్రాణులకు ఊపిరి ఆడటం లేదు. నీవే మమ్ములను రక్షించాలి అని మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఏమి జరిగిందా అని ఆరా తీశాడు. విషయం అర్థమైంది. ఓ ప్రాణులారా, మీకు ఊపిరి ఆడకపోవడానికి పెద్ద కారణమే ఉంది. అది ఏమో చెబుతాను వినండి. వాయుదేవుని పుత్రుడు బాలుడు అయిన హనుమంతుని ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టాడు. ఆ దెబ్బకు ఆ బాలుడు చనిపోయాడు. అందుకు కోపించి వాయువు స్తంభించాడు. అందుకని మీకు ఊపిరి ఆడటం లేదు. అందుకని మనం అందరం వాయుదేవుని వద్దకు వెళ్దాము, నా వెంట రండి అని అందరినీ తీసుకుని బ్రహ్మదేవుడు వాయుదేవుడు ఉన్న చోటికి వెళ్లారు. బ్రహ్మదేవుడి వెంట యక్ష, గంధర్వ, దేవ, ఋషి, కిన్నెర, కింపురుష, రాక్షస జాతులన్నీ బయలుదేరాయి. మానవులు సరేసరి అక్కడే ఉన్నారు.
బ్రహ్మదేవుడు వాయుదేవుని ఒడిలో నిర్జీవంగా పడుకుని ఉన్న బాలుడిని చూచాడు, జాలిపడ్డాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 35వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 36వ సర్గ. బ్రహ్మదేవుడు రావడం చూచిన వాయుదేవుడు చనిపోయిన బాలుని ఎత్తుకొని లేచి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి పాదాభివందనం చేశాడు. బ్రహ్మదేవుడు వాయుదేవుని భుజాలు పట్టుకొని పైకి లేపాడు. తన అమృత హస్తంతో చనిపోయిన హనుమంతుని ఒళ్లంతా నిమిరాడు. బ్రహ్మదేవుని చేతి స్పర్శ తగలగానే హనుమంతుడు కదిలాడు, కళ్ళు తెరిచాడు, చిరునవ్వు నవ్వాడు. హనుమంతుడు పునర్జీవితుడు అయ్యాడు. తన కుమారుడు తిరిగి బతకడం చూచిన వాయుదేవుడు ఎంతో సంతోషించాడు. ఎవరూ చెప్పకుండానే ముల్లోకములలో వాయు ప్రసరణను ప్రారంభించాడు. అందరికీ ప్రాణవాయువు అందింది. ప్రాణులు అన్నీ యథాస్థితికి వచ్చాయి. ముల్లోకములలో జీవులు కళకళలాడాయి. ప్రాణులన్నీ తమ తమ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. బ్రహ్మదేవుడు తనతో వచ్చిన దేవతా గణములను చూచి ఇలా అన్నాడు: ఓ మహేంద్ర, అగ్నిదేవ, వరుణదేవ, కుబేర, నేను చెప్పే మాటలను వినండి. మీకందరకు తెలిసిన విషయమే అయినా మరలా చెబుతున్నాను. ఈ శిశువు సామాన్యుడు కాడు, దేవకార్యమును సాధించడానికి పుట్టాడు. కాబట్టి ఈ శిశువునకు మీరందరూ వరాలు ప్రసాదించండి అని అన్నాడు. ముందుగా మహేంద్రుడు తన మెడలోని బంగారు పద్మముల మాలను తీసి అందరికీ చూపించి ఇలా అన్నాడు: నేను ప్రయోగించిన వజ్రాయుధముతో ఈ శిశువు దవడ భాగము వాచిపోయింది. అందుకని ఈ రోజు నుండి ఈ వానర కుమారుడు హనుమ అనే పేరుతో పిలువబడతాడు. హను అంటే దవడ అని అర్థం. అంతేకాకుండా ఈ వానర కుమారుడు నా వజ్రాయుధము చేతకూడా చావకుండా వరము ఇస్తున్నాను అని అన్నాడు. ఇంతలో సూర్యుడు లేచి, నేను నా తేజములో 100వ వంతు ఇతనికి ఇస్తున్నాను. ఇతనికి ఉపనయనము కాగానే నేను ఈ హనుమకు అన్ని శాస్త్రములు నేర్పుతాను. ఇతనిని మాటలలో చతురుని చేస్తాను అని అన్నాడు. వరుణుడు హనుమకు 10 లక్షల సంవత్సరముల దీర్ఘాయువు ప్రసాదించాడు. తన మృత్యుదండము ఎన్నటికీ హనుమను తాకదని, ఇతనికి ఏ రోగము రాదని, ఏ యుద్ధములో కూడా ఇతనిని అపజయం వరించదని యముడు వరం ఇచ్చాడు. అందుకే హనుమను చిరంజీవి అని అంటారు. నా గదాదండము ఇతనిని ఎన్నటికీ తాకదు, ఇతనికి నా చేతిలో చావులేదు అని కుబేరుడు వరం ఇచ్చాడు. విశ్వకర్మ ఆ బాలుని చూచి ఇలా అన్నాడు: నేను తయారు చేసిన ఏ ఆయుధము కాని, ఏ అస్త్రము కాని ఈ హనుమను చంపలేదు. ఇతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు అని వరం ఇచ్చాడు. పనిలో పనిగా బ్రహ్మదేవుడు కూడా, ఇతను బ్రహ్మాస్త్రము చేతకూడా కట్టబడడు, బ్రహ్మాస్త్రము కూడా ఇతనిని ఏమీ చేయలేదు అని వరం ఇచ్చాడు. అందరూ అన్ని వరాలు ఇస్తుంటే హనుమ అమాయకంగా చిరు నవ్వు నవ్వుతున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాయుదేవుని చూచి ఇలా అన్నాడు: వాయుదేవా, నీ కుమారుడు సామాన్యుడు కాడు, శత్రుభయంకరుడు, మిత్రులకు మిత్రుడు, శత్రువులకు శత్రువు. ఎంత దూరం అయినా వాయువేగంతో ఎగరగలడు, ఏమాత్రం అలసట చెందడు, తన ఇష్టం వచ్చిన రూపం ధరించగలడు. ఇతని కీర్తి ముల్లోకములలో వ్యాపిస్తుంది, చిరంజీవిగా ఉంటాడు అని పలికి బ్రహ్మదేవుడు దేవతాగణములు తమ తమ లోకములకు వెళ్లిపోయారు. వాయుదేవుడు హనుమను తీసుకొని అంజన వద్దకు వెళ్లాడు. హనుమను అంజనకు అప్పగించి జరిగిన విషయములు అన్నీ అంజనకు చెప్పి వెళ్లిపోయాడు. అప్పటికి హనుమ మంచి బాలుడు, మంచి చెడు తెలియవు, పైగా తనకు ఎదురు లేదు అనే గర్వము, బాల్య చాపల్యము ఇవన్నీ కలిశాయి. హనుమ మునుల ఆసములలోకి జొరబడి వారి తపస్సులను పాడుచేయసాగాడు. యజ్ఞ పాత్రలను, గరిటెలను విరగ్గొట్టేవాడు. యజ్ఞము చేయడానికి సమకూర్చుకున్న వస్తువులను పాడుచేసేవాడు. అతనిని ఏమీ అనడానికి వీలులేదు. అతనికి బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు ఇచ్చిన వరముల గురించి తెలిసిన ఋషులు, మునులు హనుమ ఆగడాలను సహిస్తున్నారు. కాని దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. ఆ హద్దు కూడా దాటాడు హనుమంతుడు. వారి సహనం, ఓర్పు నశించింది. హనుమంతునికి శాపం ఇచ్చారు: నీవు ఏ వరముల బలంతో ఆగడాలు, అకృత్యాలు చేస్తున్నావో
ఆ బలము నీకు ఉందన్న సంగతి నీవు మరిచిపోతావు. నీవు సామాన్య వానరుడు మాదిరి ఉంటావు. ఎవరైనా నీ వరముల గురించి, నీ బలము గురించి నీకు గుర్తు చేసినప్పుడు మాత్రమే నీ బలపరాక్రమములు నీకు గుర్తుకు వస్తాయి అని శాపం ఇచ్చారు. ఆ శాపం ప్రభావంతో హనుమంతుడు జరిగినది అంతా మరిచిపోయాడు. తాను కూడా ఒక సామాన్యమైన వానరము అనుకున్నాడు. శాంతంగా అమ్మ మాట వింటూ, పెద్దల మాట వింటూ ఉంటున్నాడు. ఇది ఇలా ఉండగా వృక్షరజసుడు అనే వానరరాజు ఉండేవాడు. అతనికి 2 కుమారులు. వారి పేరు వాలి, సుగ్రీవుడు. వృక్షరజసుడు చాలా కాలము రాజ్యము పాలించి మరణించాడు. వృక్షరజసుని తరువాత వాలి రాజ్యమునకు వచ్చాడు. సుగ్రీవుడు యువరాజు అయ్యాడు. వాలి, సుగ్రీవులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారి మధ్య ఏమాత్రమూ మాట తేడా వచ్చేది కాదు. ఇద్దరూ ఒకే మాట మీద ఉంటూ రాజ్యపాలన చేసేవారు. అట్టివాలి సుగ్రీవులకు అహంభావము, అపోహల వలన వైరము సంభవించింది. ఆ సమయంలో హనుమకు మహర్షుల శాపం వలన తన శక్తి ఏమిటో తనకు తెలియదు. అందుకని వాలిని ఎదిరించలేదు. సుగ్రీవుని మంత్రిగానే ఉండిపోయాడు. వాలి సుగ్రీవుని ముల్లోకములలో తరుముతున్నప్పుడు కూడా హనుమ సుగ్రీవుని వెంట ప్రాణభయంతో పరుగెత్తాడు. కాని ఎదిరించలేదు. ఎందుకంటే హనుమకు తనకు ఇవ్వబడిన వరములు, తనకు ఉన్న శక్తి గుర్తులేదు. అందుకనే హనుమ వాలితో యుద్ధం చేయలేదు. రామా, నీ సందేహము తీరినది కదా. అటువంటి సద్గుణ సంపన్నుడు, బల పరాక్రమములు కలవాడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మాటల నేర్పు కలవాడు, గొప్ప ధైర్యవంతుడు అయిన హనుమకు సాటి రాగలవాడు ఈ లోకంలో ఎవడన్నా ఉన్నాడా? రామా, ఈ హనుమంతుడు వ్యాకరణ శాస్త్రమును సూర్యభగవానుని వద్ద అభ్యసించాడు. ఆ సమయంలో హనుమ సూర్యుని వెంట ఉదయాద్రి నుండి పశ్చిమాద్రి వరకు ప్రయాణం చేశాడు. అంతేకాదు సకల విద్యలలోనూ హనుమ బృహస్పతికి సమానుడు. అటు బలపరాక్రమములలో కాని, ఇటు శాస్త్ర పరిజ్ఞానములో కాని హనుమకు సాటి రాగలవాడు ముల్లోకములలో ఎవరూ లేరు. నీకు రావణునితో యుద్ధములో సాయము చేయుటకు ఈ హనుమతో పాటు మైందుడు, ద్వివిధుడు, నీలుడు, తారుడు, అంగదుడు, నలుడు, రంభుడు ఇంకా అనేకమంది వానర వీరులు సృష్టింపబడ్డారు. ఇది హనుమ యొక్క వృత్తాంతము అని అగస్త్యుడు రామునికి చెప్పాడు. తమ వెంట ఎంతగానో ఒదిగి ఉండే హనుమ ఇంతటి గొప్పవాడా అని రాముడు, లక్ష్మణుడు ఆశ్చర్యపోయారు. రామా, నీ దర్శనము కొరకు నీ వద్దకు వచ్చాము. నిన్ను చూచాము. మాకు చాలా సంతోషము అయింది. ఇంక మేము మా స్వస్థలములకు వెళ్తాము అని అన్నాడు అగస్త్యుడు, ఆయనతో వచ్చిన మునులు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీ దర్శన భాగ్యము వలన నేను, మా పితృదేవతలు అందరము కృతార్థులమయ్యాము. మిమ్ములను నేను ఒక కోరిక కోరుతున్నాను. నేను ప్రజాపాలనకు తగిన చర్యలు తీసుకున్న తరువాత కొన్ని యజ్ఞములు, యాగములు చేయ సంకల్పించాను. ఆ క్రతువులకు మీరు వచ్చి ఆధ్వర్యము వహించి నన్ను ధన్యుడిని చేయమని నా ప్రార్థన. మీకే సేవ చేసుకుంటూ నేను ధన్యతను పొందుతాను. నా ప్రార్థనను మన్నించి మీరు అప్పుడప్పుడు అయోధ్యకు వచ్చి తమరి దర్శన భాగ్యమును నాకు కలుగచేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు రాముడు. రాముని ప్రార్థనను మన్నించారు ఆ ఋషులు. తరువాత రాముని అనుజ్ఞ తీసుకుని అందరూ తమ తమ స్వస్థలములకు వెళ్లిపోయారు. తరువాత రాముడు ఋషులు చెప్పిన వాక్యములను తలుచుకుంటూ అంతఃపురమునకు వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 36వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 37వ సర్గ. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడు అయిన తరువాత ఒక రోజు గడిచిపోయింది. మరునాడు రాముని మేల్కొలపడానికి వందిమాగధులు వచ్చి వేచి ఉన్నారు. వారందరూ రాముని గుణగణములను, ఇక్ష్వాకు వంశరాజుల కీర్తిని మృదుమధురంగా గానం చేస్తున్నారు. వారి స్తోత్రపాఠములను వింటూ రాముడు నిద్రలేచాడు. రాముడు కాలకృత్యములు తీర్చుకొని స్నానాదికములు ఆచరించాడు. అగ్నికార్యమును చేశాడు. తరువాత ఇక్ష్వాకు వంశరాజులు అర్చించే దేవతార్చన గృహమునకు వెళ్లాడు. రాముడు దేవతలను, పితరులను, బ్రాహ్మణులను పూజించాడు. తరువాత మంత్రులు, సేనాధిపతులు, కులగురువు వశిష్ఠుడు రాముని దగ్గరకు వచ్చారు. రాముని తమ్ములు లక్ష్మణ, భరత,
శత్రుఘ్నులు పక్కనే కూర్చున్నారు. సభాసదులు ఎవరికి ఉచితమైన ఆసనములలో వారు కూర్చున్నారు. తన 4 మంత్రులతో విభీషణుడు రామునికి సమీపంలో ఆసీనుడు అయ్యాడు. పురప్రముఖులు, పౌరసంఘ ప్రతినిధులు వచ్చి రామునికి నమస్కరించారు. ఆ ప్రకారంగా రాముడు అయోధ్యానగర పాలనను చేపట్టాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 37వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. వాస్తవానికి రామాయణ కథ ఇంతటితో పూర్తి అయింది. కాని కొంతమంది ఔత్సాహిక కవులు వాలి, సుగ్రీవుల పూర్తి వృత్తాంతమును కూడా చెప్పాలని సంకల్పించినట్టున్నారు. అందుకని కొన్ని సర్గలు అదనంగా చేర్చారు. కాని ఈ సర్గలకు వ్యాఖ్యాతలు ఎటువంటి వ్యాఖ్యలు రాయలేదని, ఇవి ప్రాచ్యప్రతిలో కూడా లేవని పండితుల అభిప్రాయము. దానికి కారణం కూడా ఉంది. అగస్త్యుడు, ఆయనతో వచ్చిన ఋషులు, మునులు రాముడు అడిగిన విషయములు అన్నీ చెప్పి, రాముడి సందేహములు అన్నీ తీర్చి రాముని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయారు. కాని తరువాతి సర్గలో రాముడు అగస్త్యుని, వాలి, సుగ్రీవులకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయని, వారి తల్లి తండ్రులు ఎవరని అడిగాడు. ఒకసారి రాముని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయిన తరువాత మరలా రాముడు అగస్త్యుని, వాలి, సుగ్రీవుల గురించి అడగడం అసందర్భంగా ఉంది. ఎందుకంటే రామాయణంలో హనుమంతుని పాత్ర ప్రాధాన్యమైంది. అందుకని హనుమంతుని పుట్టుక గురించి, ఆయన బాల్యం గురించి వాల్మీకి విపులంగా చెప్పారు. కాని వాలి, సుగ్రీవులకు అంత ప్రాధాన్యము ఇవ్వలేదు. అందుకని వారి పుట్టుకల గురించి వాల్మీకి ప్రస్తావించలేదు. కాని వాలి, సుగ్రీవుల గురించి చెప్పకపోవడం అసంపూర్ణంగా ఉంటుందనే భావనతో కొందరు కవులు వారి వృత్తాంతములను కూడా చేర్చుంటారు అని నా అభిప్రాయము. వారి కృషి అభినందనీయము. కాబట్టి విషయ పరిజ్ఞానము కొరకు వీటిని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను. చదవండి. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము తరువాత చేర్చబడినవి అను 5 సర్గలు. రాముడు అగస్త్యునితో ఇలా అన్నాడు. అగస్త్య మహర్షి, తమరు చెప్పిన ప్రకారము వృక్షరజస్సు వాలి, సుగ్రీవుల తండ్రి కదా. మరి వారి తల్లి ఎవరు? ఆ అన్నదమ్ములకు వాలి, సుగ్రీవుడు అనే పేర్లు ఎలా వచ్చాయి అని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు. రామ, వాలి, సుగ్రీవుల పూర్వవృత్తాంతమును సవిస్తరముగా చెబుతాను విను. ఒకసారి నారదుడు లోక సంచారము చేస్తూ నా ఆశ్రమమునకు వచ్చాడు. నేను నారదుడికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాను. నీ మాదిరి నేను కూడా వాలి, సుగ్రీవుల గురించి అడిగాను. నారదుడు నాతో ఈ విధంగా చెప్పాడు. ఓ అగస్త్య మహర్షి, ఉత్తర దిక్కున మేరు పర్వతము ఉన్నది. అది బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుంది. ఆ మేరు పర్వతము మీద బ్రహ్మదేవుని దివ్య భవనము ఉంది. ఆ భవనములోనే బ్రహ్మగారు దేవతలతో సభ చేస్తూ ఉంటాడు. ఒకసారి బ్రహ్మదేవుడు యోగాభ్యాసము చేస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవునికి కళ్ల నుండి నీరు కారింది. బ్రహ్మదేవుడు ఆ కన్నీటి బొట్టును కొనగోటితో తీసి నేలమీద విదిల్చాడు. ఆ కన్నీటి బొట్టు నుండి ఒక వానరుడు పుట్టాడు. ఆ వానరము బ్రహ్మదేవునికి నమస్కరించి నిలబడింది. అప్పుడు బ్రహ్మ ఆ వానరముతో ఇలా అన్నాడు. ఈ పర్వత శిఖరము మీద అనేక ఫల వృక్షములు ఉన్నాయి. ఆ వృక్షముల నుండి ఫలములు కోసుకుని తింటూ నువ్వు ఇక్కడే ఉండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని అన్నాడు. అలాగే చేస్తాను అని అన్నాడు వానరుడు. ఆ వానరము ఆ ఫల వృక్షముల మీద తిరుగుతూ దుముకుతూ ఫలములు తింటూ హాయిగా కాలం గడుపుతున్నాడు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము బ్రహ్మ సభకు వెళ్లి బ్రహ్మదేవుని దర్శనము చేసుకుంటూ ఉండేవాడు. వెళ్లేటప్పుడు కొన్ని ఫలములను తీసుకుని వెళ్లి బ్రహ్మదేవునికి సమర్పించేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ వానరమునకు దాహం వేసింది. నీరు కోసరం వెదుక్కుంటూ వెళ్లిన ఆ వానరమునకు నిర్మలమైన జలము కల ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సులో జలము నిశ్చలంగా కదలకుండా ఉంది. ఆ వానరము నీళ్లు తాగడానికి ఆ సరస్సులోకి దిగబోతుంటే ఆ వానరానికి సరస్సులో తన ప్రతిబింబము కనిపించింది. వామ్మో, వీడెవడో నాకు శత్రువులాగా ఉన్నాడు. నా మాదిరి నేలమీద కాకుండా నీటిలో ఉంటున్నాడు అని అనుకున్నాడు. నీటితో తన ప్రతిబింబాన్ని చూచి అరిచాడు. ఆ ప్రతిబింబం కూడా అరిచింది. వామ్మో, వీడెవడో నన్ను అవమానిస్తున్నాడు. వీడు పరమ దుర్మార్గుడులా ఉన్నాడు.
ఈ సరస్సులో వీడు నివసిస్తూ ఉంటాడు. కామాల్ను వీడిని ఎలాగైనా పట్టుకోవాలి అని అనుకున్నాడు. సహజంగా ఉన్న వానర చాపల్యము చేత తన ప్రతిబింబాన్ని పట్టుకోడానికి ఆ సరస్సులోకి దూకాడు. ఆ వానరుడు సరస్సులో ఎవరూ కనపడలేదు. వెంటనే నీటిలో నుండి పైకి లేచాడు. ఆ వానరము ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. అంతటి అందగత్తె మూడు లోకములలో లేదు. ఆ స్త్రీ సాక్షాత్తు సరస్వతి, లక్ష్మి, పార్వతీలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆ సమయంలో ఇంద్రుడు బ్రహ్మసభ నుండి స్వర్గానికి ఆ మార్గంలో వెడుతున్నాడు. మార్గమధ్యములో ఆ స్త్రీని చూచాడు. అదే సమయంలో సూర్యుడు కూడా ఆ మార్గంలో వెళుతున్నాడు. సూర్యుడు కూడా ఆమెను చూచాడు. ఆమె కూడా దేవేంద్రుని, సూర్యుని చూచింది. ఆమెను చూచి దేవేంద్రునికి, సూర్యునికి మోహావేశము పుట్టింది. ఇద్దరి మనస్సులు కోరికలతో దహించుకుపోతున్నాయి. ఆ మోహావేశంలో ఇంద్రునికి వీర్యస్ఖలనము అయింది. ఇంద్రుని వీర్యము ఆమె వాలము మీద పడింది. అప్పుడు ఆ స్త్రీ ఒక బలవంతుడైన వానరమును ప్రసవించింది. ఇంద్రుని రేతస్సు వాలము మీద పడింది కాబట్టి అతనికి వాలి అని పేరు వచ్చింది. దేవేంద్రుడికి మాదిరి సూర్యునికి కూడా రేతస్సు పతనమైంది. ఆ రేతస్సు ఆమె కంఠము మీద పడింది. సూర్యుని రేతస్సు ప్రభావంతో ఆమె ఒక బలవంతుడైన కుమారుని ప్రసవించింది. రేతస్సు కంఠము మీద పడింది కాబట్టి అతని పేరు సుగ్రీవుడు, మంచి కంఠము కలవాడు అని పేరు వచ్చింది. రేతస్సు పతనం కాగానే మహేంద్రుడికి, సూర్యుడికి కామవాంఛలు తగ్గిపోయాయి. ఎవరి దారిన వారు వెళ్లారు. పోతూ పోతూ ఇంద్రుడు వాలికి ఒక బంగారుమాలను బహుకరించి వెళ్లాడు. సూర్యుడు సుగ్రీవునికి హనుమంతుడు మిత్రుడు అవుతాడు అని వరం ఇచ్చి వెళ్లిపోయాడు. మరునాడు తెల్లవారుగానే వాలి, సుగ్రీవులకు జన్మనిచ్చిన ఆ అందమైన స్త్రీ మరలా వానరంగా మారిపోయింది. తనకు పుట్టిన బలవంతుడైన వానరములను చూచింది. వాటికి తేనె ఆహారంగా ఇచ్చింది. ఆ వానరము పేరు వృక్షరజస్సు. వృక్షరజస్సు స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన వారే వాలి, సుగ్రీవులు. వృక్షరజస్సు తన పుత్రులను తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్లాడు. బ్రహ్మదేవుడు వారిని కిష్కింధాపురమునకు పోయి వానరులకు రాజుగా కిష్కింధను ఏలుకోమన్నాడు. తన పక్కనే ఉన్న దేవదూతను పిలిచి అతనితో ఇలా అన్నాడు, ఓ దేవదూతా, నీవు వీరిని కిష్కింధ నగరమునకు తీసుకుని వెళ్ళు. ఆ నగరము విశ్వకర్మ నిర్మించాడు. అది శత్రు దుర్భేద్యమైన నగరము. ఆ నగరంలో బంగారము, వజ్రములు కోకొల్లలుగా ఉన్నాయి. ఆ నగరంలో కామరూపులైన రకరకాల వానరులు నివసిస్తున్నారు. నీవు వీరిని కిష్కింధకు తీసుకుని వెళ్లి ఆ వానరులకు పరిచయం చెయ్యి. ఆ వానరులకు రాజు ఇతనే అని చెప్పు. ఈ వృక్షరజస్సును సింహాసనము మీద కూర్చోబెట్టి కిష్కింధకు రాజుగా పట్టాభిషిక్తుని చెయ్యి. వానరులందరూ ఇతనికి వసులే ఉండాలని నా ఆజ్ఞగా చెప్పు అని అన్నాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ఆ దేవదూత వృక్షరజస్సును, అతని కుమారులు అయిన వాలి, సుగ్రీవులను తీసుకుని కిష్కింధకు వెళ్లాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము వృక్షరజస్సును కిష్కింధకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. లోకంలో ఉన్న వానరులకు, భల్లుకములకు అతనిని రాజుగా ప్రకటించాడు. ఆ విధంగా వృక్షరజస్సు వాలి, సుగ్రీవులకు తల్లి, తండ్రి తానే అయ్యాడు. కిష్కింధకు రాజు అయ్యాడు. వానరులకు, భల్లుకములకు అధిపతి అయ్యాడు రామ. ఆ విధంగా వాలి, సుగ్రీవులు వృక్షరజస్సుకు జన్మించారు అని అగస్త్యుడు రామునికి వాలి, సుగ్రీవుల జన్మ వృత్తాంతమును వినిపించాడు. రాముడు వాలి, సుగ్రీవుల జన్మ వృత్తాంతము విని ఆశ్చర్యచకితుడయ్యాడు. అప్పుడు అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు, రామా, ఇదే కాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయములు ఎన్నో ఉన్నాయి. అసలు రావణుడు సీతను ఎందుకు అపహరించాడో తెలుసా? దాని వెనుక ఒక పూర్వగాథ ఒకటి ఉంది. అది కూడా చెబుతాను విను. ఆ సమయంలో హనుమంతుడు రాముని పక్కనే ఉన్నాడు. అమాయకంగా రాముని వంక, అగస్త్యుని వంక చూస్తున్నాడు. హనుమంతుని వంక చూచాడు అగస్త్యుడు. చిరునవ్వు నవ్వి రామునితో హనుమంతుని వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు. రామా, ఈ హనుమంతుని విషయంలో నువ్వు చెప్పినది అంతా సత్యమే. బలపరాక్రమములలో, బుద్ధికుశలతలో హనుమంతునికి సాటి ఎవరూ లేరు, రారు. కాని హనుమంతునికి మునుల శాపం ఒకటి ఉంది. దాని ప్రభావంతో హనుమంతునికి తన బలం, తన పరాక్రమము తనకు తెలియదు.
ఒకరు చెబితే కాని తాను మహాబలవంతుడు అని తెలుసుకోలేడు. ఈ హనుమంతుడు తన బాల్యము నుండి అత్యంత సాహసోపేతమైన కార్యములు చేశాడు. అవన్నీ ఇతనికి గుర్తులేవు. అందుకని ఏమీ ఎరగనట్టు అమాయకంగా కూర్చుని ఉన్నాడు. ఈ హనుమంతుని గురించి నీకు సవిస్తరంగా చెబుతాను, విను. మేరు పర్వతమును హనుమంతుని తండ్రి కేసరి పరిపాలిస్తున్నాడు. ఆ మేరు పర్వతము మీద సూర్య కిరణములు పడి బంగారు పర్వతము మాదిరి ప్రకాశిస్తూ ఉంటుంది. కేసరి భార్య పేరు అంజనాదేవి. విధివశాత్తు వాయుదేవుడు ఆమెతో సంగమించాడు. వాయుదేవుని కరుణ వలన అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. పుట్టినప్పుడు హనుమంతుడు పచ్చని శరీర కాంతితో ప్రకాశించాడు. ఒకరోజు అంజనాదేవి పండ్లు తీసుకురావడానికి అడవికి వెళ్ళింది. అప్పుడు హనుమంతునికి ఆకలి వేసింది. గట్టిగా ఏడిచాడు. అప్పుడు సూర్యోదయము అవుతూ ఉంది. సూర్యుడు మేరు పర్వతము మీద చిన్న గుండ్రటి పండు మాదిరి ప్రకాశిస్తున్నాడు. ఆకలిగా ఉన్న హనుమంతుడు ఆ ఫలమును అందుకొని తినవలెనని పైకి ఎగిరాడు. సూర్యుని వైపు పోతున్నాడు. అంత చిన్న బాలుడు సూర్యలోకము వంక ఎగురుతూ వెళ్లడం చూచి దేవతాగణములు ఆశ్చర్యపోయారు. చిన్న పిల్లవాడప్పుడే ఇంత వేగంగా ఎగురుతున్నాడు, ఇంకా పెద్దవాడైతే ఎంత వేగంగా ఎగురుతాడో అని ఆశ్చర్యపోయారు. తన కుమారుడు అలా ఎగరడం చూచిన వాయుదేవుడు చిన్నవాడు ఎక్కడ సూర్యరశ్మికి కమిలిపోతాడో అని భయపడ్డాడు. పసివాడి వెంటనే ఉంటూ చల్లటి గాలి వీచసాగాడు. ఆ బాలుడు ఫలము లాగా ఉన్న సూర్యుని పట్టుకోవాలని ఎగురుతూ సూర్యమండలం చేరుకున్నాడు. ముద్దుగా ఉన్న హనుమను చూచి సూర్యుడు కూడా చల్లబడిపోయాడు. పసివాడు ఏదో తెలిసి తెలియకుండా నా దగ్గరకు వచ్చాడు, ఇతనిని ఎందుకు బాధ పెట్టడం అని అనుకున్నాడు సూర్యుడు. కాని ఆ సమయంలోనే రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవించింది. రాహువు సూర్యుని పట్టుకోడానికి వస్తున్నాడు. కాని సూర్యుని దగ్గరగా ఉన్న హనుమంతుని చూచాడు. ఇదేమిటి, నేను సూర్యుని పట్టుకోకముందే మరొకడు పట్టుకున్నాడు, ఇదేమిటో ఇంద్రునితోనే తేల్చుకుంటాను అని రాహువు ఇంద్రుని దగ్గరకు వెళ్లాడు. ఇంద్రుని చూచి హేళనగా ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, సూర్యగ్రహణము రోజు నేను సూర్యుని పట్టుకోవాలి కదా, మరి ఈరోజు సూర్యుని మరొకడు పట్టుకున్నాడు, నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? లోకాచారమునకు విరుద్ధముగా ప్రవర్తించడం త్రిలోకాధిపతివి నీకు తగునా? ఈరోజు సూర్యగ్రహణము, నేను సూర్యుని పట్టుటకు వెళ్లాను, అప్పటికే మరొకడు అక్కడ ఉన్నాడు, మరి నేనేం చెయ్యాలో చెప్పు అని నిష్ఠురంగా అడిగాడు. రాహువు మాటలు విన్న ఇంద్రుని అహం దెబ్బతింది. వెంటనే తన సింహాసనము మీది నుండి లేచాడు. ఐరావతమును ఎక్కి వజ్రాయుధమును చేత ధరించి సూర్యమండలమునకు వెళ్లాడు. రాహు కూడా ఇంద్రుని వెంట వెళ్లాడు. కాని ఇంద్రుని కంటే కాస్త ముందుగా అత్యుత్సాహంగా సూర్యుడి దగ్గరకు వెళ్లాడు రాహువు. హనుమంతుడు రాహువును చూచాడు. అప్పటిదాకా సూర్యుని ఎర్రటి ఫలము అని పట్టుకున్న హనుమంతుడు రాహువును మరొక చిన్న ఫలము అనుకున్నాడు. బాల్యచాపల్యము చేత సూర్యుని వదిలిపెట్టి రాహువును పట్టుకోడానికి రాహువు వెంటపడ్డాడు. హనుమంతుడు తన వెంట పడటం చూచి భయపడిన రాహువు వెనక్కు తిరిగి పరుగులంకించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరకు పోయి తనను రక్షించమని ఇంద్రుడి వెనక దాక్కున్నాడు. ఇంద్రా, ఇంద్రా, నన్ను రక్షించు, ఈ బాలకుడు నన్ను చంపడానికి వస్తున్నాడు అని పెద్దగా అరుస్తున్నాడు. భయపడకు, ఈ బాలకుని నేను సంహరిస్తాను అని అభయం ఇచ్చాడు ఇంద్రుడు. ఇంతలో హనుమంతుడు తెల్లగా ఉన్న ఐరావతమును చూచాడు. అమ్మో, ఇది అన్నిటికన్నా పెద్ద పండు, ఇది నాకు కావాలి, దీనిని నేను పట్టుకుంటాను అని ఐరావతము వెంటపడ్డాడు. హనుమంతుడు ఐరావతము వెంటపడ్డ బాలుని చూచి ముచ్చటపడ్డాడు ఇంద్రుడు. కాని ఐరావతమును రాహువును రక్షించాలనే ఉద్దేశంతో కేవలం తన వజ్రాయుధము కొనతో హనుమంతుని కొట్టాడు. ఆ వజ్రాయుధము కొన హనుమంతుని ఎడమ దవడకు తగిలింది. ఆ దెబ్బకు బాలుడు అయిన హనుమంతుడు గిరా గిరా తిరుగుతూ నేల మీదికి పడిపోయాడు. చిన్న బాలుడు అని కూడా చూడకుండా వజ్రాయుధమును ప్రయోగించిన ఇంద్రుని మీద మండిపడ్డాడు వాయువు తన కుమారుడైన హనుమంతుని నేల మీద పడకుండా పట్టుకొని ఒక గుహలోకి ప్రవేశించాడు. వాయువు లేకపోవడంతో 3 లోకములలో వాయు ప్రసారము ఆగిపోయింది. ప్రాణులకు ప్రాణవాయువు అందక విలవలలాడుతున్నాయి. ఎవరికీ ఊపిరి ఆడటం లేదు.
ప్రాణులు చచ్చిపోతున్నాయి. దేవతలకు హవిర్భాగములు అందడం లేదు. శబ్దప్రసారం ఆగిపోయింది. ఒకరి మాట ఒకరికి వినపడటం లేదు. ఈ మాదిరి ముల్లోకములు 3 రోజులు నరకం అనుభవించాయి. ముల్లోకవాసులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. ఓ బ్రహ్మదేవ! 3 లోకములను, అందులో సమస్త ప్రాణులను నీవే సృష్టి చేశావు. ప్రాణులకు ఊపిరి ఆడటానికి వాయువును అధిపతిగా చేశావు. వాయుప్రసారం వలన లోకాలు బతుకుతున్నాయి. అకారణంగా వాయువు స్తంభించిపోయింది. ప్రాణులకు ఊపిరి ఆడటం లేదు. నీవే మమ్ములను రక్షించాలి అని మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఏమి జరిగిందా అని ఆరా తీశాడు. విషయం అర్థమైంది. ఓ ప్రాణులారా, మీకు ఊపిరి ఆడకపోవడానికి పెద్ద కారణమే ఉంది. అది ఏమో చెబుతాను వినండి. వాయుదేవుని పుత్రుడు బాలుడు అయిన హనుమంతుని ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టాడు. ఆ దెబ్బకు ఆ బాలుడు చనిపోయాడు. అందుకు కోపించి వాయువు స్తంభించాడు. అందుకని మీకు ఊపిరి ఆడటం లేదు. అందుకని మనం అందరం వాయుదేవుని వద్దకు వెళ్దాము, నా వెంట రండి అని అందరినీ తీసుకుని బ్రహ్మదేవుడు వాయుదేవుడు ఉన్న చోటికి వెళ్లారు. బ్రహ్మదేవుడి వెంట యక్ష, గంధర్వ, దేవ, ఋషి, కిన్నెర, కింపురుష, రాక్షస జాతులన్నీ బయలుదేరాయి. మానవులు సరేసరి అక్కడే ఉన్నారు. బ్రహ్మదేవుడు వాయుదేవుని ఒడిలో నిర్జీవంగా పడుకుని ఉన్న బాలుడిని చూచాడు. జాలిపడ్డాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 35వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 36వ సర్గ. బ్రహ్మదేవుడు రావడం చూచిన వాయుదేవుడు చనిపోయిన బాలుని ఎత్తుకొని లేచి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి పాదాభివందనం చేశాడు. బ్రహ్మదేవుడు వాయుదేవుని భుజాలు పట్టుకొని పైకి లేపాడు. తన అమృత హస్తంతో చనిపోయిన హనుమంతుని ఒళ్లంతా నిమిరాడు. బ్రహ్మదేవుని చేతి స్పర్శ తగలగానే హనుమంతుడు కదిలాడు. కళ్ళు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. హనుమంతుడు పునర్జీవితుడు అయ్యాడు. తన కుమారుడు తిరిగి బతకడం చూచిన వాయుదేవుడు ఎంతో సంతోషించాడు. ఎవరూ చెప్పకుండానే ముల్లోకములలో వాయు ప్రసరణను ప్రారంభించాడు. అందరికీ ప్రాణవాయువు అందింది. ప్రాణులు అన్నీ యథాస్థితికి వచ్చాయి. ముల్లోకములలో జీవులు కళకళలాడాయి. ప్రాణులన్నీ తమ తమ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. బ్రహ్మదేవుడు తనతో వచ్చిన దేవతా గణములను చూచి ఇలా అన్నాడు. ఓ మహేంద్ర, అగ్నిదేవ, వరుణదేవ, కుబేర, నేను చెప్పే మాటలను వినండి. మీకందరకు తెలిసిన విషయమే అయినా మరలా చెబుతున్నాను. ఈ శిశువు సామాన్యుడు కాడు. దేవకార్యమును సాధించడానికి పుట్టాడు. కాబట్టి ఈ శిశువునకు మీరందరూ వరాలు ప్రసాదించండి అని అన్నాడు. ముందుగా మహేంద్రుడు తన మెడలోని బంగారు పద్మముల మాలను తీసి అందరికీ చూపించి ఇలా అన్నాడు. నేను ప్రయోగించిన వజ్రాయుధముతో ఈ శిశువు దవడ భాగము వాచిపోయింది. అందుకని ఈ రోజు నుండి ఈ వానర కుమారుడు హనుమ అనే పేరుతో పిలువబడతాడు. హను అంటే దవడ అని అర్థం. అంతేకాకుండా ఈ వానర కుమారుడు నా వజ్రాయుధము చేతకూడా చావకుండా వరము ఇస్తున్నాను అని అన్నాడు. ఇంతలో సూర్యుడు లేచి, నేను నా తేజములో 100వ వంతు ఇతనికి ఇస్తున్నాను. ఇతనికి ఉపనయనము కాగానే నేను ఈ హనుమకు అన్ని శాస్త్రములు నేర్పుతాను. ఇతనిని మాటలలో చతురుని చేస్తాను అని అన్నాడు. వరుణుడు హనుమకు 10 లక్షల సంవత్సరముల దీర్ఘాయువు ప్రసాదించాడు. తన మృత్యుదండము ఎన్నటికీ హనుమను తాకదని, ఇతనికి ఏ రోగము రాదని, ఏ యుద్ధములో కూడా ఇతనిని అపజయం వరించదని యముడు వరం ఇచ్చాడు. అందుకే హనుమను చిరంజీవి అని అంటారు. నా గదాదండము ఇతనిని ఎన్నటికీ తాకదు. ఇతనికి నా చేతిలో చావులేదు అని కుబేరుడు వరం ఇచ్చాడు. విశ్వకర్మ ఆ బాలుని చూచి ఇలా అన్నాడు. నేను తయారు చేసిన ఏ ఆయుధము కాని, ఏ అస్త్రము కాని ఈ హనుమను చంపలేదు. ఇతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు అని వరం ఇచ్చాడు. పనిలో పనిగా బ్రహ్మదేవుడు కూడా ఇతను బ్రహ్మాస్త్రము చేత కూడా కట్టబడడు. బ్రహ్మాస్త్రము కూడా ఇతనిని ఏమీ చేయలేదు అని వరం ఇచ్చాడు. అందరూ అన్ని వరాలు ఇస్తుంటే హనుమ అమాయకంగా చిరు నవ్వు నవ్వుతున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాయుదేవుని చూచి ఇలా అన్నాడు. వాయుదేవా,
నీ కుమారుడు సామాన్యుడు కాడు, శత్రుభయంకరుడు, మిత్రులకు మిత్రుడు, శత్రువులకు శత్రువు, ఎంత దూరం అయినా వాయువేగంతో ఎగరగలడు, ఏమాత్రం అలసట చెందడు, తన ఇష్టం వచ్చిన రూపం ధరించగలడు, ఇతని కీర్తి ముల్లోకములలో వ్యాపిస్తుంది, చిరంజీవిగా ఉంటాడు అని పలికి బ్రహ్మదేవుడు దేవతాగణములు తమ తమ లోకములకు వెళ్లిపోయారు. వాయుదేవుడు హనుమను తీసుకొని అంజన వద్దకు వెళ్లాడు. హనుమను అంజనకు అప్పగించి జరిగిన విషయములు అన్నీ అంజనకు చెప్పి వెళ్లిపోయాడు. అప్పటికి హనుమ మంచి బాలుడు, మంచి చెడు తెలియవు, పైగా తనకు ఎదురు లేదు అనే గర్వము, బాల్య చాపల్యము ఇవన్నీ కలిశాయి. హనుమ మునుల ఆసములలోకి జొరబడి వారి తపస్సులను పాడుచేయసాగాడు. యజ్ఞ పాత్రలను, గరిటెలను విరగ్గొట్టేవాడు, యజ్ఞము చేయడానికి సమకూర్చుకున్న వస్తువులను పాడుచేసేవాడు. అతనిని ఏమీ అనడానికి వీలు లేదు. అతనికి బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు ఇచ్చిన వరముల గురించి తెలిసిన ఋషులు, మునులు హనుమ ఆగడాలను సహిస్తున్నారు. కాని దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. ఆ హద్దు కూడా దాటాడు హనుమంతుడు. వారి సహనం, ఓర్పు నశించింది. హనుమంతునికి శాపం ఇచ్చారు. నీవు ఏ వరముల బలంతో ఆగడాలు, అకృత్యాలు చేస్తున్నావో ఆ బలము నీకు ఉందన్న సంగతి నీవు మరిచిపోతావు. నీవు సామాన్య వానరుడు మాదిరి ఉంటావు. ఎవరైనా నీ వరముల గురించి, నీ బలము గురించి నీకు గుర్తు చేసినప్పుడు మాత్రమే నీ బలపరాక్రమములు నీకు గుర్తుకు వస్తాయి అని శాపం ఇచ్చారు. ఆ శాపం ప్రభావంతో హనుమంతుడు జరిగినది అంతా మరిచిపోయాడు. తాను కూడా ఒక సామాన్యమైన వానరము అనుకున్నాడు. శాంతంగా అమ్మ మాట వింటూ, పెద్దల మాట వింటూ ఉంటున్నాడు. ఇది ఇలా ఉండగా వృక్షరజసుడు అనే వానరరాజు ఉండేవాడు. అతనికి 2 కుమారులు. వారి పేరు వాలి, సుగ్రీవుడు. వృక్షరజసుడు చాలా కాలము రాజ్యము పాలించి మరణించాడు. వృక్షరజసుని తరువాత వాలి రాజ్యమునకు వచ్చాడు. సుగ్రీవుడు యువరాజు అయ్యాడు. వాలి, సుగ్రీవులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారి మధ్య ఏమాత్రమూ మాట తేడా వచ్చేది కాదు. ఇద్దరూ ఒకే మాట మీద ఉంటూ రాజ్యపాలన చేసేవారు. అట్టివాలి సుగ్రీవులకు అహంభావము, అపోహల వలన వైరము సంభవించింది. ఆ సమయంలో హనుమకు మహర్షుల శాపం వలన తన శక్తి ఏమిటో తనకు తెలియదు. అందుకని వాలిని ఎదిరించలేదు. సుగ్రీవుని మంత్రిగానే ఉండిపోయాడు. వాలి సుగ్రీవుని ముల్లోకములలో తరుముతున్నప్పుడు కూడా హనుమ సుగ్రీవుని వెంట ప్రాణభయంతో పరుగెత్తాడు. కాని ఎదిరించలేదు. ఎందుకంటే హనుమకు తనకు ఇవ్వబడిన వరములు, తనకు ఉన్న శక్తి గుర్తులేదు. అందుకనే హనుమ వాలితో యుద్ధం చేయలేదు. రామా, నీ సందేహము తీరినది కదా. అటువంటి సద్గుణ సంపన్నుడు, బల పరాక్రమములు కలవాడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మాటల నేర్పు కలవాడు, గొప్ప ధైర్యవంతుడు అయిన హనుమకు సాటి రాగలవాడు ఈ లోకంలో ఎవడన్నా ఉన్నాడా? రామా, ఈ హనుమంతుడు వ్యాకరణ శాస్త్రమును సూర్యభగవానుని వద్ద అభ్యసించాడు. ఆ సమయంలో హనుమ సూర్యుని వెంట ఉదయాద్రి నుండి పశ్చిమాద్రి వరకు ప్రయాణం చేశాడు. అంతేకాదు సకల విద్యలలోనూ హనుమ బృహస్పతికి సమానుడు. అటు బలపరాక్రమములలో కాని, ఇటు శాస్త్ర పరిజ్ఞానములో కాని హనుమకు సాటి రాగలవాడు ముల్లోకములలో ఎవరూ లేరు. నీకు రావణునితో యుద్ధములో సాయము చేయుటకు ఈ హనుమతో పాటు మైందుడు, ద్వివిధుడు, నీలుడు, తారుడు, అంగదుడు, నలుడు, రంభుడు ఇంకా అనేకమంది వానర వీరులు సృష్టింపబడ్డారు. ఇది హనుమ యొక్క వృత్తాంతము అని అగస్త్యుడు రామునికి చెప్పాడు. తమ వెంట ఎంతగానో ఒదిగి ఉండే హనుమ ఇంతటి గొప్పవాడా అని రాముడు, లక్ష్మణుడు ఆశ్చర్యపోయారు. రామా, నీ దర్శనము కొరకు నీ వద్దకు వచ్చాము, నిన్ను చూచాము, మాకు చాలా సంతోషము అయింది. ఇంక మేము మా స్వస్థలములకు వెళ్తాము అని అన్నాడు అగస్త్యుడు. ఆయనతో వచ్చిన మునులు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీ దర్శన భాగ్యము వలన నేను, మా పితృదేవతలు అందరము కృతార్థులమయ్యాము. మిమ్ములను నేను ఒక కోరిక కోరుతున్నాను. నేను ప్రజాపాలనకు తగిన చర్యలు తీసుకున్న తరువాత కొన్ని యజ్ఞములు, యాగములు చేయ సంకల్పించాను. ఆ క్రతువులకు మీరు వచ్చి ఆధ్వర్యము వహించి నన్ను ధన్యుడిని చేయమని నా ప్రార్థన. మీకే సేవ చేసుకుంటూ నేను ధన్యతను పొందుతాను.
నా ప్రార్థనను మన్నించి మీరు అప్పుడప్పుడు అయోధ్యకు వచ్చి తమరి దర్శన భాగ్యమును నాకు కలుగచేయవలసనదిగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు రాముడు. రాముని ప్రార్థనను మన్నించారు ఆ ఋషులు. తరువాత రాముని అనుజ్ఞ తీసుకుని అందరూ తమ తమ స్వస్థలములకు వెళ్లిపోయారు. తరువాత రాముడు ఋషులు చెప్పిన వాక్యములను తలుచుకుంటూ అంతఃపురమునకు వెళ్లిపోయాడు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 36వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 37వ సర్గ. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడు అయిన తరువాత ఒక రోజు గడిచిపోయింది. మరునాడు రాముని మేల్కొలపడానికి వందిమాగధులు వచ్చి వేచి ఉన్నారు. వారందరూ రాముని గుణగణములను, ఇక్ష్వాకు వంశరాజుల కీర్తిని మృదుమధురంగా గానం చేస్తున్నారు. వారి స్తోత్రపాఠములను వింటూ రాముడు నిద్రలేచాడు. రాముడు కాలకృత్యములు తీర్చుకొని స్నానాదికములు ఆచరించాడు. అగ్నికార్యమును చేశాడు. తరువాత ఇక్ష్వాకు వంశరాజులు అర్చించే దేవతార్చన గృహమునకు వెళ్లాడు. రాముడు దేవతలను, పితరులను, బ్రాహ్మణులను పూజించాడు. తరువాత మంత్రులు, సేనాధిపతులు, కులగురువు వశిష్ఠుడు రాముని దగ్గరకు వచ్చారు. రాముని తమ్ములు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పక్కనే కూర్చున్నారు. సభాసదులు ఎవరికి ఉచితమైన ఆసనములలో వారు కూర్చున్నారు. తన నలుగురు మంత్రులతో విభీషణుడు రామునికి సమీపంలో ఆసీనుడు అయ్యాడు. పురప్రముఖులు, పౌరసంఘ ప్రతినిధులు వచ్చి రామునికి నమస్కరించారు. ఆ ప్రకారంగా రాముడు అయోధ్యానగర పాలనను చేపట్టాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 37వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. వాస్తవానికి రామాయణ కథ ఇంతటితో పూర్తి అయింది. కాని కొంతమంది ఔత్సాహిక కవులు వాలి, సుగ్రీవుల పూర్తి వృత్తాంతమును కూడా చెప్పాలని సంకల్పించినట్టున్నారు. అందుకని కొన్ని సర్గలు అదనంగా చేర్చారు. కాని ఈ సర్గలకు వ్యాఖ్యాతలు ఎటువంటి వ్యాఖ్యలు రాయలేదని, ఇవి ప్రాచ్యప్రతిలో కూడా లేవని పండితుల అభిప్రాయము. దానికి కారణం కూడా ఉంది. అగస్త్యుడు, ఆయనతో వచ్చిన ఋషులు, మునులు రాముడు అడిగిన విషయములు అన్నీ చెప్పి, రాముడి సందేహములు అన్నీ తీర్చి రాముని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయారు. కాని తరువాతి సర్గలో రాముడు అగస్త్యుని, వాలి, సుగ్రీవులకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయని, వారి తల్లి తండ్రులు ఎవరని అడిగాడు. ఒకసారి రాముని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయిన తరువాత మరలా రాముడు అగస్త్యుని, వాలి, సుగ్రీవుల గురించి అడగడం అసందర్భంగా ఉంది. ఎందుకంటే రామాయణంలో హనుమంతుని పాత్ర ప్రాధాన్యమైంది. అందుకని హనుమంతుని పుట్టుక గురించి, ఆయన బాల్యం గురించి వాల్మీకి విపులంగా చెప్పారు. కాని వాలి, సుగ్రీవులకు అంత ప్రాధాన్యము ఇవ్వలేదు. అందుకని వారి పుట్టుకల గురించి వాల్మీకి ప్రస్తావించలేదు. కాని వాలి, సుగ్రీవుల గురించి చెప్పకపోవడం అసంపూర్ణంగా ఉంటుందనే భావనతో కొందరు కవులు వారి వృత్తాంతములను కూడా చేర్చుంటారు అని నా అభిప్రాయము. వారి కృషి అభినందనీయము. కాబట్టి విషయ పరిజ్ఞానము కొరకు వీటిని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను. చదవండి. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము. తరువాత చేర్చబడినవి అను 5 సర్గలు. రాముడు అగస్త్యునితో ఇలా అన్నాడు. అగస్త్య మహర్షి, తమరు చెప్పిన ప్రకారము వృక్షరజస్సు వాలి, సుగ్రీవుల తండ్రి కదా. మరి వారి తల్లి ఎవరు? ఆ అన్నదమ్ములకు వాలి, సుగ్రీవుడు అనే పేర్లు ఎలా వచ్చాయి అని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు. రామ, వాలి, సుగ్రీవుల పూర్వవృత్తాంతమును సవిస్తరముగా చెబుతాను విను. ఒకసారి నారదుడు లోక సంచారము చేస్తూ నా ఆశ్రమమునకు వచ్చాడు. నేను నారదుడికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాను. నీ మాదిరి నేను కూడా వాలి, సుగ్రీవుల గురించి అడిగాను. నారదుడు నాతో ఈ విధంగా చెప్పాడు. ఓ అగస్త్య మహర్షి, ఉత్తర దిక్కున మేరు పర్వతము ఉన్నది. అది బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుంది. ఆ మేరు పర్వతము మీద బ్రహ్మదేవుని దివ్య భవనము ఉంది. ఆ భవనములోనే బ్రహ్మగారు దేవతలతో సభ చేస్తూ ఉంటాడు. ఒకసారి బ్రహ్మదేవుడు యోగాభ్యాసము చేస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవునికి కళ్ల నుండి నీరు కారింది. బ్రహ్మదేవుడు ఆ కన్నీటి బొట్టును కొనగోటితో తీసి నేలమీద విదిల్చాడు. ఆ కన్నీటి బొట్టు నుండి ఒక వానరుడు పుట్టాడు.
ఆ వానరము బ్రహ్మదేవునికి నమస్కరించి నిలబడింది. అప్పుడు బ్రహ్మ ఆ వానరముతో ఇలా అన్నాడు, ఈ పర్వత శిఖరము మీద అనేక ఫల వృక్షములు ఉన్నాయి. ఆ వృక్షముల నుండి ఫలములు కోసుకుని తింటూ నువ్వు ఇక్కడే ఉండు, నీకు అంతా మంచి జరుగుతుంది అని అన్నాడు. అలాగే చేస్తాను అని అన్నాడు వానరుడు. ఆ వానరము ఆ ఫల వృక్షముల మీద తిరుగుతూ దుముకుతూ ఫలములు తింటూ హాయిగా కాలం గడుపుతున్నాడు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము బ్రహ్మ సభకు వెళ్లి బ్రహ్మదేవుని దర్శనము చేసుకుంటూ ఉండేవాడు. వెళ్లేటప్పుడు కొన్ని ఫలములను తీసుకుని వెళ్లి బ్రహ్మదేవునికి సమర్పించేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ వానరమునకు దాహం వేసింది. నీరు కోసరం వెదుక్కుంటూ వెళ్లిన ఆ వానరమునకు నిర్మలమైన జలము కల ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సులో జలము నిశ్చలంగా కదలకుండా ఉంది. ఆ వానరము నీళ్లు తాగడానికి ఆ సరస్సులోకి దిగబోతుంటే ఆ వానరానికి సరస్సులో తన ప్రతిబింబము కనిపించింది. వామ్మో! వీడెవడో నాకు శత్రువులాగా ఉన్నాడు, నా మాదిరి నేలమీద కాకుండా నీటిలో ఉంటున్నాడు అని అనుకున్నాడు. నీటితో తన ప్రతిబింబాన్ని చూచి అరిచాడు. ఆ ప్రతిబింబం కూడా అరిచింది, వామ్మో! వీడెవడో నన్ను అవమానిస్తున్నాడు, వీడు పరమ దుర్మార్గుడులా ఉన్నాడు. ఈ సరస్సులో వీడు నివసిస్తూ ఉంటాడు కామాల్ను, వీడిని ఎలాగైనా పట్టుకోవాలి అని అనుకున్నాడు. సహజంగా ఉన్న వానర చాపల్యము చేత తన ప్రతిబింబాన్ని పట్టుకోడానికి ఆ సరస్సులోకి దూకాడు ఆ వానరుడు. సరస్సులో ఎవరూ కనపడలేదు. వెంటనే నీటిలో నుండి పైకి లేచాడు. ఆ వానరము ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. అంతటి అందగత్తె మూడు లోకములలో లేదు. ఆ స్త్రీ సాక్షాత్తు సరస్వతి, లక్ష్మీ, పార్వతీలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆ సమయంలో ఇంద్రుడు బ్రహ్మసభ నుండి స్వర్గానికి ఆ మార్గంలో వెడుతున్నాడు. మార్గమధ్యములో ఆ స్త్రీని చూచాడు. అదే సమయంలో సూర్యుడు కూడా ఆ మార్గంలో వెళుతున్నాడు. సూర్యుడు కూడా ఆమెను చూచాడు. ఆమె కూడా దేవేంద్రుని, సూర్యుని చూచింది. ఆమెను చూచి దేవేంద్రునికి, సూర్యునికి మోహావేశము పుట్టింది. ఇద్దరి మనస్సులు కోరికలతో దహించుకుపోతున్నాయి. ఆ మోహావేశంలో ఇంద్రునికి వీర్యస్ఖలనము అయింది. ఇంద్రుని వీర్యము ఆమె వాలము మీద పడింది. అప్పుడు ఆ స్త్రీ ఒక బలవంతుడైన వానరమును ప్రసవించింది. ఇంద్రుని రేతస్సు వాలము మీద పడింది కాబట్టి అతనికి వాలి అని పేరు వచ్చింది. దేవేంద్రుడికి మాదిరి సూర్యునికి కూడా రేతస్సు పతనమైంది. ఆ రేతస్సు ఆమె కంఠము మీద పడింది. సూర్యుని రేతస్సు ప్రభావంతో ఆమె ఒక బలవంతుడైన కుమారుని ప్రసవించింది. రేతస్సు కంఠము మీద పడింది కాబట్టి అతని పేరు సుగ్రీవుడు, మంచి కంఠము కలవాడు అని పేరు వచ్చింది. రేతస్సు పతనం కాగానే మహేంద్రుడికి, సూర్యుడికి కామవాంఛలు తగ్గిపోయాయి. ఎవరి దారిన వారు వెళ్లారు. పోతూ పోతూ ఇంద్రుడు వాలికి ఒక బంగారుమాలను బహూకరించి వెళ్లాడు. సూర్యుడు సుగ్రీవునికి హనుమంతుడు మిత్రుడు అవుతాడు అని వరం ఇచ్చి వెళ్లిపోయాడు. మరునాడు తెల్లవారుగానే వాలి, సుగ్రీవులకు జన్మనిచ్చిన ఆ అందమైన స్త్రీ మరలా వానరంగా మారిపోయింది. తనకు పుట్టిన బలవంతుడైన వానరములను చూచింది. వాటికి తేనె ఆహారంగా ఇచ్చింది. ఆ వానరము పేరు వృక్షరజస్సు. వృక్షరజస్సు స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన వారే వాలి, సుగ్రీవులు. వృక్షరజస్సు తన పుత్రులను తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్లాడు. బ్రహ్మదేవుడు వారిని కిష్కింధాపురమునకు పోయి వానరులకు రాజుగా కిష్కింధను ఏలుకోమన్నాడు. తన పక్కనే ఉన్న దేవదూతను పిలిచి అతనితో ఇలా అన్నాడు, ఓ దేవదూతా! నీవు వీరిని కిష్కింధ నగరమునకు తీసుకుని వెళ్ళు. ఆ నగరము విశ్వకర్మ నిర్మించాడు. అది శత్రు దుర్భేద్యమైన నగరము. ఆ నగరంలో బంగారము, వజ్రములు కోకొల్లలుగా ఉన్నాయి. ఆ నగరంలో కామరూపులైన రకరకాల వానరులు నివసిస్తున్నారు. నీవు వీరిని కిష్కింధకు తీసుకుని వెళ్లి ఆ వానరులకు పరిచయం చెయ్యి. ఆ వానరులకు రాజు ఇతనే అని చెప్పు. ఈ వృక్షరజస్సును సింహాసనము మీద కూర్చోబెట్టి కిష్కింధకు రాజుగా పట్టాభిషిక్తుని చెయ్యి. వానరులందరూ ఇతనికి వసులే ఉండాలని నా ఆజ్ఞగా చెప్పు అని అన్నాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ఆ దేవదూత వృక్షరజస్సును, అతని కుమారులు అయిన వాలి, సుగ్రీవులను తీసుకుని కిష్కింధకు వెళ్లాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము వృక్షరజస్సును కిష్కింధకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. లోకంలో ఉన్న వానరులకు, భల్లుకములకు అతనిని రాజుగా ప్రకటించాడు.
ఆ విధంగా రుక్షరజస్సు వాలి సుగ్రీవులకు తల్లి తండ్రి తానే అయ్యాడు. కిష్కింధకు రాజు అయ్యాడు. వానరులకు భల్లుకములకు అధిపతి అయ్యాడు రామ. ఆ విధంగా వాలి సుగ్రీవులు రుక్షరజస్సుకు జన్మించారు అని అగస్త్యుడు రామునికి వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతమును వినిపించాడు. రాముడు వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతము విని ఆశ్చర్యచకితుడయ్యాడు. అప్పుడు అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు, రామా, ఇదే కాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయములు ఎన్నో ఉన్నాయి. అసలు రావణుడు సీతను ఎందుకు అపహరించాడో తెలుసా? దాని వెనుక ఒక పూర్వగాథ ఒకటి ఉంది. అది కూడా చెబుతాను విను. ఈ రావణుడు కృతయుగము నుండి ఉన్నాడు. ఆ కృతయుగంలో ఒకనాడు రావణుడు బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుని ఒకచోట కూర్చుని ఉండగా చూచాడు. రావణుడు సనత్కుమారుని చూడగానే 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆయనతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, అన్ని యుద్ధములలో దేవతలు విజయం పొందుతుంటారు కదా, ఎవరిని ఆశ్రయించివారు ఆ విధంగా విజయం పొందుతున్నారు. దేవతలలో కెల్లా అత్యధికమైన బలము కలవాడు ఎవరు? బ్రాహ్మణులు ప్రతి నిత్యము ఎవరిని పూజిస్తూ ఉంటారు? యోగులు ఎవరిని ధ్యానిస్తూ ఉంటారు? నాకు ఈ సందేహాలు మనసులో మెదులుతున్నాయి. మీరు నా సందేహములను తీర్చమని కోరుకుంటున్నాను అని అడిగాడు రావణుడు. దానికి సనత్కుమారుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఎవరినైతే నువ్వు నిరంతరము ద్వేషిస్తున్నావో ఆ శ్రీమహావిష్ణువే లోక వ్యాపకుడు, ఈ విశ్వానికంతా ప్రభువు. ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు. దేవతలే కాదు, అసురులు కూడా ప్రతినిత్యము ఆయనను పూజిస్తూ ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ నీళ్లలో పడుకుని ఉంటాడు. ఆయనను ధ్యానిస్తే సకల పాపములు హరించిపోతాయి. విష్ణువు నాభి నుండి పుట్టిన కమలములో నుండి బ్రహ్మదేవుడు స్వయంభూగా జన్మించాడు. ఈ సకల చరాచర జగత్తును విష్ణువే సృష్టించాడు. ఆ విష్ణువు కొరకు యజ్ఞములు యాగములు చేస్తూ ఉంటారు. దైవత్వమును పొందుతూ ఉంటారు. అందరూ విష్ణువునే పూజిస్తూ ఉంటారు. ఈ విషయమునే వేదములు, పురాణములు, శాస్త్రములు ఘోషిస్తున్నాయి. విష్ణువు ధర్మపక్షపాతి, దేవతలు ధర్మపరులు. అందుకని విష్ణువు దేవతల పక్షం వహించాడు. రాక్షసులను, దైత్యులను, అసురులను జయించాడు. అందుకే దేవతలు విష్ణువును ఆశ్రయించుకుని ఉంటారు, నిత్యము పూజిస్తూ ఉంటారు అని అన్నాడు సనత్కుమారుడు. అప్పుడు రావణుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, విష్ణువు రాక్షసులను, అసురులను, దైత్యులను యుద్ధములో చంపుతుంటాడు కదా, వారి మరణానంతరము వారికి ఏ గతి కలుగుతుంది? వారు ఎక్కడకు వెళతారు? స్వర్గానికా లేక నరకానికా అని అడిగాడు రావణుడు. యుద్ధములో దేవతల చేత చంపబడిన వాళ్లు అందరూ స్వర్గానికే వెళతారు, అందులో సందేహము లేదు. వారు సంపాదించుకున్న పుణ్యము అయిపోయిన తరువాత వారు చేసిన పాపకర్మములకు తగిన ఫలములను అనుభవిస్తారు. తరువాత మరలా మనుష్యలోకంలో పుడతారు, మరలా పాపపుణ్యాలు చేస్తారు. చనిపోయిన తరువాత వాటికి తగిన ఫలములను అనుభవిస్తారు. ఈ ప్రకారంగా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. కాని శ్రీమహావిష్ణువు చేతిలో మరణించిన వారు నేరుగా వైకుంఠమునకు వెళతారు. వారికి ఇంకా పుట్టుక చావులేదు. అందుకనే శ్రీమహావిష్ణువుకు కోపం వచ్చినా అది ఎదుటివారికి వరంగా పరిణమిస్తుంది అని అన్నాడు సనత్కుమారుడు. అప్పుడు రావణునికి ఒక ఆలోచన వచ్చింది. ఈ విధంగా పుట్టడం చావడం మరలా పుట్టడం కన్నా ఒకేసారి శ్రీమహావిష్ణువు చేతిలో మరణిస్తే ఇంక చావు పుట్టుకలు ఉండవు కదా, శ్రీమహావిష్ణువు చేతిలో చావడమెలాగా అని ఆలోచించాడు. రావణుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా సనత్కుమారుడు రావణునితో ఇలా అన్నాడు, రావణ, నీ మనసులో మెదిలే భావాలు నాకు అర్థం అయ్యాయి. నీ కోరిక సిద్ధిస్తుంది, కాని కొంతకాలం ఆగాలి అని అన్నాడు. రావణుని మనసు తృప్తిపడింది. అసలు ఆ విష్ణువు గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు రావణుడు. ఓ మహర్షి, మీరు శ్రీమహావిష్ణువు గురించి చెప్పారు కదా, ఆయన ఎలా ఉంటాడు? ఆయనను ఎలా గుర్తుపట్టాలి అని అడిగాడు. అప్పుడు సనత్కుమారుడు రావణునితో ఇలా అన్నాడు, శ్రీమహావిష్ణువు సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అన్న మాట లేదు.
కాని మన ఇంద్రియములకు గోచరము కాడు, కంటితో చూడలేము. కాని ఈ చరాచర జగత్తు అంతటా తానే అయి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పలేము. ఆయనకు ఒక రూపము లేదు, అన్ని రూపములు ఆయనవే. భూమి, స్వర్గము, పాతాళము, పర్వతములు, కొండలు, నదీనదములు, అరణ్యములు, జనపదములు, నగరములు అన్ని చోట్ల నిండి నిబిడీకృతమై ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆయన స్వరూపము ఓంకారము, ఆయన స్థావరము సత్యము, ధర్మము, ఆయనే సకల దేవతల స్వరూపము. ఈ భూమిని తన తలమీద ధరించిన ఆదిశేషు కూడా ఆయన స్వరూపమే. మనకు సంభవించే పగలు, రాత్రి, మాసములు, సంవత్సరములు, కాలము అన్నీ ఆయనే. ఆయన కాలస్వరూపుడు. మనము నిత్యము చూచే సూర్యుడు, చంద్రుడు ఆయనే. యముడు, వరుణుడు, వాయువు, అగ్ని, రుద్రుడు, ఇంద్రుడు, పంచభూతములు అన్నీ ఆయన స్వరూపాలే. ఆయన అవినాశి, నాశనము లేనివాడు, నిత్యుడు. ఆయనను ప్రార్థిస్తే ఈ సంసార దుఃఖముల నుండి బయటపడేస్తాడు. ఆయన ఈ సమస్త జగత్తును ప్రకాశింపచేస్తున్నాడు. ఈ లోకములను సృష్టించి, పోషించి, లయం చేసే కర్త ఆయనే. సృష్టి స్థితి లయాలు ఆయనకు ఒక ఆట వంటిది. సర్వవ్యాపి అయిన విష్ణువు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఖరుకు మేఘాలలో దాగి ఉన్న మెరుపు, ఉరుము కూడా ఆయనే. ఆయనను మానవ రూపంలో దర్శించాలంటే ఆయన మేఘము వలె శ్యామల వర్ణంలో ఉంటాడు. ఆయన కళ్ళు తామర రేకుల వలె ఉంటాయి. ఆయన వక్షస్థలము మీద శ్రీవత్సము అనే పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. యుద్ధములో విజయమును, అందరికీ ఐశ్వర్యమును ప్రసాదించే లక్ష్మీదేవి ఆయన వక్షస్థలములో కొలువుదీరి ఉంటుంది. ఆ విష్ణు స్వరూపమును దేవ, దానవ, గంధర్వ, యక్ష, మానవులు ఎవరూ చూడలేరు. కేవలం ఆయన అనుగ్రహం ఉంటేనే చూడగలరు. ఆ విష్ణువు అనుగ్రహం లేకుండా ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని దానాలు ధర్మాలు చేసినా విష్ణువును చూడ్డం సాధ్యం కాదు. కాబట్టి ముందు ఆ విష్ణువు అనుగ్రహానికి పాత్రులవడం అత్యంత ముఖ్యం. దానికి ఒకటే మార్గం, పూర్తిగా ఆ విష్ణువుకు తనను తాను అర్పించుకోవడం, ఆయన మీదనే మనసు నిలపడం, ఆయననే తన రక్షకుడుగా భావించడం, చేసిన పాపములను పుణ్యకార్యములతో ప్రక్షాళన చేసుకోవడం, కొత్త పాపాలు చేయకుండా ఉండటం, ఆ విష్ణువు మీద అచంచలమైన భక్తి, విశ్వాసం కలిగి ఉండటం. ఈ మార్గం ద్వారానే విష్ణువును చూడగలరు. ఓ రావణ, నీవు విష్ణువును చూడాలి అని అంటున్నావు కాబట్టి నీకు ఒక మార్గం చెబుతాను విను. ఇప్పుడు కృతయుగము నడుస్తూ ఉంది. కృతయుగము అయిపోగానే త్రేతాయుగము వస్తుంది. అప్పుడు విష్ణువు ఇక్ష్వాకు వంశములో దశరథ మహారాజు అనే క్షత్రియుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తుంటాడు. ఆయనకు కుమారుడుగా రాముడు అనే పేరుతో విష్ణువు లోక కళ్యాణము కొరకు జన్మిస్తాడు. ఆ రాముడు గొప్ప బలశాలి, బుద్ధిశాలి, పరాక్రమవంతుడు, ధైర్య సాహసములు కలవాడు. విష్ణువు నరుడిగా రాముడు అనే పేరుతో అవతరిస్తాడు. రామునికి జనకుడు అనే మిథిలా నగర చక్రవర్తి కూతురు సీత అనే కన్య భార్య అవుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి సీతగా అవతరించి రాముని వివాహం చేసుకుంటుంది. సీత రాముని విడిచిపెట్టి క్షణకాలం కూడా ఉండలేదు. కాలవశమున రాముని తండ్రి దశరథుడు రాముని అడవులకు పంపుతాడు. అప్పుడు రాముడు దండకారణ్యములో పర్ణశాల నిర్మించుకొని తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణునితో సహా అందులో నివసిస్తూ ఉంటాడు. రావణ, ఇది విష్ణుమూర్తి ప్రభావము అని చెప్పాడు సనత్కుమారుడు. అప్పటి నుండి రావణుని మనసులో ఒక ఆలోచన మెదిలింది. మామూలుగా మరణిస్తే మరలా పుట్టక తప్పదు. అదే విష్ణువు చేతిలో మరణిస్తే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది. శాశ్వత వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి రామావతారంలో విష్ణువుతో వైరం ఎలా పెట్టుకోవాలి, విష్ణువు చేతిలో ఎలా మరణించాలి అని ఆలోచించసాగాడు అని అగస్త్యుడు రాముడికి రావణుని వృత్తాంతము చెప్పాడు. ఇది విని రాముడు ఆశ్చర్యపోయాడు. ఓ మహర్షి, తరువాత ఏం జరిగింది వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు. తరువాత ఏముంది, నీతో ఎలా వైరం పెట్టుకోవాలా అని ఆలోచించిన రావణుడు నువ్వు, సీత, లక్ష్మణుడు ఒంటరిగా దండకారణ్యంలో ఉన్నట్టు తెలుసుకున్నాడు. నిన్ను, లక్ష్మణుని మారీచుని సాయంతో బయటకు పంపి నీ భార్య సీతను అపహరించి నీకు ఆగ్రహం తెప్పించాడు.
నీతో వైరం పెంచుకున్నాడు. రామా, రావణుని నైజం నీకు తెలిసినదే కదా. అతనికి బలం, పరాక్రమముంది. అందుకు తగ్గట్టు బ్రహ్మ ఇచ్చిన వరాల ప్రభావం కూడా ఉంది. అందుకని లోకల్లో ఉన్న రాజులందరినీ యుద్ధానికి పిలిచేవాడు. వారితో యుద్ధం చేసి ఓడించి తనకు దాసులుగా చేసుకునేవాడు. వారి వద్ద ఉన్న కన్యలను అపహరించేవాడు. ఆ ప్రకారంగా జైత్రయాత్ర సాగిస్తున్న రావణునికి ఒకరోజు నారదుడు తారసిల్లాడు. రావణుడు నారదునికి నమస్కరించాడు. నారదుని ఇలా అడిగాడు, ఓ నారద మహర్షి, తమరు ముల్లోకములు సంచరిస్తూ ఉంటారు కదా. నాతో యుద్ధం చేసి గెలవగల యోధుడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు. ఆ మాటలు విన్న రావణుడు నారదునితో ఇలా అన్నాడు, ఓ దానవేంద్ర, క్షీరసముద్రము దగ్గర ఒక ద్వీపము ఒకటి ఉంది. ఆ ద్వీపములో నివసించే మానవులు తెల్లగా ఉంటారు. వారి శరీరాలు భారీగా ఉంటాయి. వారు మాట్లాడుతుంటే ఉరిమినట్టు ఉంటుంది. వారు చాలా ధైర్యవంతులు, పరాక్రమవంతులు. వారు నీతో యుద్ధము చేయడానికి సమర్థులు అని నా అభిప్రాయము అని అన్నాడు నారదుడు. అప్పుడు రావణునికి ఒక అనుమానం వచ్చింది. ఓ మహర్షి, ఆ ద్వీపంలో అంతటి మహావీరులు తెల్లటి దేహాలతో ఎలా పుట్టారు? వారు అక్కడే ఎందుకు నివాసం ఉంటున్నారు అని అడిగాడు. ఏమీ లేదు రావణా, వారందరూ నారాయణుని భక్తులు. వారు ఎల్లప్పుడూ నారాయణ నామం జపిస్తూ నారాయణుని గురించి తలుచుకుంటూ ఏ చీకు చింతా లేకుండా బతుకుతున్నారు. వారికి అదే ఉత్తమ గతి. నీకో విషయం తెలుసా? సతతం నారాయణ నామస్మరణ చేస్తూ నారాయణుని మనసులో ధ్యానించే వారికే ఆ శ్వేతద్వీపంలోకి ప్రవేశం కలుగుతుంది. అలాంటి వారే అక్కడ ఉండడానికి అర్హులు. మానవుల పూర్వపుణ్యఫలము చేతనే వారికి శ్వేతద్వీప నివాసము సిద్ధిస్తుంది. అంతేకాకుండా విష్ణువు చేతిలో విష్ణువు సంధించిన బాణములతో మరణించిన వారికి కూడా ఈ శ్వేతద్వీపములో నివాసము లభిస్తుంది. శ్వేతద్వీప నివాసము యజ్ఞములు చేస్తే, యాగములు చేస్తే, తపస్సు చేస్తే పొందలేరు. కేవలము వారి వారి పుణ్యఫలముల చేత విష్ణువు చేతిలో మరణించడం చేతనే పొందగలరు అని చెప్పాడు నారదుడు. వెంటనే రావణుడు, అలాగైతే నేను వెంటనే ఆ శ్వేతద్వీపమునకు పోయి విష్ణువుతో యుద్ధమే చేసి ఆయన చేతిలో మరణించి శాశ్వతముగా శ్వేతద్వీప నివాసము పొందుతాను అని మనసులో అనుకొన్న రావణుడు శ్వేతద్వీపానికి బయలుదేరాడు. రావణుని దూకుడు చూచి నారదుడు ఆశ్చర్యపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని నారదుడు కూడా శ్వేతద్వీపానికి వెళ్లాడు. రావణుడు తన రాక్షస సేనలతో, మంత్రులతో, సేనాపతులతో శ్వేతద్వీపానికి చేరుకున్నాడు. ఆ శ్వేతద్వీపము మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. రావణుని పుష్పక విమానము ఆ ద్వీపం దరిదాపులకు కూడా వెళ్లలేకపోయింది. ఆ శ్వేతద్వీప మహత్తును చూచి రావణుని మంత్రులు, సేనాపతులు వణికిపోయారు. రాజా, మా వల్ల కావడం లేదు. శరీరాలు పట్టు తప్పుతున్నాయి. స్పృహ తప్పిపోతూ ఉంది. ఈ పరిస్థితులలో మేము యుద్ధం చేయలేము అని విన్నవించుకున్నారు. రావణునికి ఏమీ తోచలేదు. పుష్పకము కదలడం లేదు. మంత్రులు, సేనాపతులు, సైన్యము యుద్ధం చేయమని మొరాయిస్తున్నారు. అందుకని రావణుడు మొండి ధైర్యంతో పుష్పకము దిగి ఒంటరిగా ఖడ్గం చేత ధరించి శ్వేతద్వీపము వైపు వెళ్లాడు. ఇంతా చేస్తే ఆ శ్వేతద్వీపంలో అంతా ఆడవాళ్లు ఉన్నారు. అత్యంత సౌందర్యంతో మెరిసిపోతున్నారు. అందులో ఒక స్త్రీ రావణుని చేయి పట్టుకొని, నీవు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చావు? నీ తల్లి తండ్రులు ఎవరు? నిన్ను ఇక్కడకు ఎవరు పంపారు? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక ఆడది తనను అన్ని ప్రశ్నలు వేయడం సహించలేకపోయాడు రావణుడు. కోపంతో ఊగిపోయాడు. నేను విశ్రవసుని పుత్రుడను, పులస్త్య బ్రహ్మ పౌత్రుడను, రావణుడను. నాకు యుద్ధము అంటే ప్రాణం. నేను యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చాను. కాని ఇక్కడ నాతో యుద్ధం చేయగల మగాడు కనిపించడం లేదు అని అన్నాడు. ఆ మాటలకు ఆ స్త్రీలు కిలా కిలా నవ్వారు. నీతో యుద్ధం చేయడానికి మగాళ్లు కావాలా? మేము లేమా? అంటూ ఆ స్త్రీ రావణుని చిన్న పిల్లవాడిని పట్టుకున్నట్టు 2 చేతులతో నడుము దగ్గర పట్టుకొని పైకి ఎగరేసింది. రావణుడు బాలుని మాదిరి పైకి ఎగిరాడు.
ఆ ఎగిరిన రావణుని మరొక స్త్రీ పట్టుకుంది. ఆ స్త్రీ రావణుని మరలా పైకి ఎగరేసింది. మరొక స్త్రీ పట్టుకుంది. అలా ఆ స్త్రీలందరూ రావణుని బంతిలా ఎగరేస్తూ పట్టుకుంటూ ఆడుకున్నారు. అందులో ఒకామె ఒసేయ్! వీడికి 10 తలలు 20 చేతులు ఉన్నాయే, వీడు పురుగులా ఉన్నాడే, వీడిని పట్టుకుంటాను చూడు అంటూ రావణుని చిన్న పురుగును పట్టుకున్నట్టు పట్టుకొని గిరాటేసింది. రావణుని మరొక స్త్రీ పట్టుకొని పైకి విసిరేసింది. అలా రావణునితో వారందరూ ఆడుకుంటున్నారు. ఈ హింసను తట్టుకోలేక రావణుడు ఒక స్త్రీ చేతిని పట్టుకుని పళ్లతో కొరికాడు. ఛీ ఛీ అంటూ ఆ స్త్రీ రావణుని విసిరేసింది. అది చూచి మరొక స్త్రీ రావణుని పురుగును పట్టుకున్నట్టు పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది. రావణుని కోపం మిన్నుముట్టింది. ఆ స్త్రీని కూడా రావణుడు గోళ్లతో పీకాడు. చీపాడు అంటూ ఆ స్త్రీ రావణుని విదిలించి కొట్టింది. ఆ విదిలించిన వేగానికి రావణుడు సముద్రంలో పడిపోయాడు. ఆ విధంగా రావణుని ఈ స్త్రీలు బంతాట ఆడుకున్నారు. రావణుని అవస్థ చూచిన నారదుడు రావణుని ఎదుట నిలిచి పెద్దగా నవ్వుతూ నృత్యం చేశాడు అని చెప్పాడు అగస్త్యుడు. ఈ కథంతా విని రాముడు ఆశ్చర్యపోయాడు. అగస్త్యుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామా! ఇన్ని అవస్థలు పడ్డ రావణుడు నీ చేతిలో మరణించడానికే నీ భార్య సీతను అపహరించాడు. రావణుడికి నీవే నారాయుడివి అని తెలుసు. నీవు రాక్షస సంహారము కొరకు రాముడిగా అవతరించావు అని కూడా తెలుసు. కాని నీవే నీ అవతార రహస్యమును తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి రామ, ఇప్పటికన్నా నీవు విష్ణువు అవతారము అని తెలుసుకో. నీవు త్రికాలములు తెలిసిన వాడవు. నీవు 3 వేదములతో కీర్తింపబడుతున్నావు. 3 అడుగులు బలిని దానం అడిగే 3 లోకములు ఆక్రమించావు. నీవు సనాతనుడవు అయిన విష్ణువు లోక కళ్యాణార్థము రామునిగా అవతరించావు. దేవతల కార్యములు నిర్వర్తించావు. లోక కంటకుడైన రావణుని పుత్ర, మంత్రి, సామంత పరివార సమేతంగా వధించావు. లోక కళ్యాణము చేకూర్చావు. నీవు చేసిన పని వలన దేవతలు, ఋషులు, మునులు ఎంతో సంతోషించారు. ఇప్పుడు ముల్లోకములు రాక్షసుల వలన ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నాయి. నీ భార్య సీత సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. నీ కొరకే ఆమె జనకుని ఇంట జన్మించింది. రావణుడు సీతను లంకలో ఉంచి జాగ్రత్తగా రక్షించాడు. ఒక తల్లిని కొడుకు ఎలా చూచుకుంటాడో అలా చూచుకున్నాడు రావణుడు. పూర్వము ఈ కథను సనత్కుమారుడు రావణునికి చెబితే నారదుడు నాకు చెప్పాడు అని అగస్త్యుడు రామునికి రావణ వృత్తాంతమును సవిస్తరంగా చెప్పాడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఈ కథ విని ఆశ్చర్యపోయారు. సీతాపహరణం వెనుక ఇంత కథ ఉందా అని అనుకున్నారు. ఈ కథ విన్న సుగ్రీవుడు మొదలగు వానర ప్రముఖులు, విభీషణుడు, అతని మంత్రులు, రాముని సామంతరాజులు, పుర ప్రముఖులు అందరూ ఆనంద పరవశులయ్యారు. అప్పుడు అగస్త్యుడు రాముని వద్ద సెలవు తీసుకుని తన ఆశ్రమమునకు వెళ్లిపోయాడు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము ప్రక్షిప్త సర్గలు సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 38వ సర్గ. ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరామచంద్రుడు అయోధ్యానగరానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. ఎవరికి తగిన పనులను వారికి అప్పగిస్తూ అందరి చేత పనులు చేయించుకుంటున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పట్టాభిషేక మహోత్సవమునకు వచ్చిన ఆహతులందరూ ఎవరి నగరములకు వారు వెళ్లిపోయారు. ఒకరోజు రాముడు తన మామగారు జనక మహారాజును చూచి ఇలా అన్నాడు, ఓ జనక మహారాజా! మీ ఆశీస్సుల వలనే నేను రాక్షస సంహారం చేయగలిగాను. మీ ఆశీస్సుల వలననే నేను అయోధ్యారాజ్యమును జనరంజకంగా పరిపాలిస్తున్నాను. మా ఇక్ష్వాకు వంశస్థులకు, మిథిలా నగరవాసులకు కల సంబంధము అద్వితీయము. మీరు నాచే ఇవ్వబడే కానుకలను స్వీకరించండి. భరతుడు మిథిలా నగరం వరకు మీకు సాయంగా మీతో వస్తాడు అని అన్నాడు. జనకుడు సరే అన్నాడు. మిథిలకు ప్రయాణము అయ్యాడు. రాముడు తనకు ఇచ్చిన బహుమతులను, రత్నములను, బంగారమును, విలువగల వస్తువులు అన్నింటినీ తన కుమార్తెలకు ఇచ్చాడు. జనకుడు మిథిలకు వెళ్లిపోయాడు. తరువాత భరతుని మేనమామ అయిన కేకయరాజును చూచి రాముడు ఇలా అన్నాడు, నీ ఆశీర్వాదము వలననే భరతుడు ఇన్నాళ్లు రాజ్యపాలన చేశాడు. తరువాత నాకు రాజ్యము అప్పగించాడు.
ఇప్పుడు యువరాజుగా నాతో పాటు పాలనా బాధ్యతలు స్వీకరించాడు. ఇదంతా మీ శుభాశీస్సుల వలననే జరిగింది. కేకే దేశములో మీ తండ్రిగారు మీ కొరకు అనుదినము ఎదురుచూస్తూ ఉంటారు. నా శక్తి కొలది మీకు ధనము, బంగారము, మణిమాణిక్యాదులు బహుమతిగా ఇస్తున్నాను. వాటిని తీసుకుని లక్ష్మణుడు తమ వెంట వస్తున్నాడు అని అన్నాడు రాముడు. దానికి భరతుని మేనమామ యుధాజిత్తు ఇలా అన్నాడు, రామా, నాకెందుకయ్యా ఈ బహుమానములు, అవన్నీ ఇక్కడే ఉండని అని అన్నాడు. తరువాత రాముని వద్ద సెలవు తీసుకుని యుధాజిత్తు కేకయ రాజ్యమునకు వెళ్లిపోయాడు. ఆయనకు తోడుగా లక్ష్మణుడు ఆయన వెంట వెళ్లాడు. తరువాత కాశీరాజు ప్రతర్ధనుడిని చూచి రాముడు ఇలా అన్నాడు, రాజా, మీ సహాయ సహకారముల వలన భరతుడు ఈ 14 ఏళ్లు రాజ్యపాలన చేయగలిగాడు. ఇన్నాళ్లు అయోధ్యలో ఉండటం వలన అక్కడ కాశీరాజ్యములో పరిపాలన సక్రమంగా జరుగుతున్నట్టు లేదు. అందుకని తమరు కాశీరాజ్యమునకు వెళ్లడం ఉత్తమం అని కాశీరాజుకు అనేక బహుమానములు ఇచ్చాడు. ఆ బహుమానములను తీసుకుని కాశీరాజు వారణాసికి ప్రయాణమై వెళ్లాడు. తరువాత తనకు సామంతులు పట్టాభిషేక మహోత్సవమును చూడటానికి వచ్చిన 300 మంది రాజులను చూచి రాముడు ఇలా అన్నాడు, ఓ రాజోత్తములారా, మీ అందరి శుభాశీస్సులతో నేను రాక్షస సంహారము చేయగలిగాను. మీ అందరి సహాయ సహకారాలు లేకుండా నేను ఏమీ చేయగలిగేవాడిని కాదు. నేను దండకారణ్యములో ఉండగా రావణుడు సీతను అపహరించాడు అని తెలిసిన భరతుడు నాకు సాయంగా మిమ్ములను అందరినీ పిలిపించాడు. కాని నాకు మీ సాయము తీసుకోవలసిన అవసరము రాలేదు. అందుకని ఈ సంవత్సర కాలము మీరు ఇక్కడే ఉండిపోయారు. ఇంక మీరు మీ రాజ్యములకు వెళ్ళండి అని అన్నాడు రాముడు. రాముని మాట మేరకు అందరూ వారి వారి రాజ్యములకు వెళ్లిపోయారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 38వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 39వ సర్గ. అయోధ్య నుండి వెళ్లిన ఆ రాజులు రామునికి యథాతథముగా కానుకలు కప్పములు పంపారు. ఆ రాజులను అనుసరించి వెళ్లిన భరత శత్రుఘ్నులు ఆ కానుకలు అన్నీ అయోధ్యకు తీసుకుని వచ్చారు, రామునికి ఇచ్చారు. రాముడు ఆ కానుకలను అన్నీ సుగ్రీవునికి, విభీషణునికి, వానర వీరులకు పంచి ఇచ్చాడు. తరువాత రాముడు అంగదుని, హనుమంతుని చూచి సుగ్రీవునితో ఇలా అన్నాడు, సుగ్రీవా, వాలిపుత్రుడు అయిన అంగదుడు నీకు కూడా కుమారుడే. ఈ హనుమంతుడు నీకు సచివుడు. వీరికి కూడా నీకు చేసిన సత్కారములే చెయ్యాలి అని పలికిన రాముడు అంగదునికి, హనుమకు తన ఒంటి మీద ధరించిన అమూల్యములైన రత్నహారములను తీసి అంగదునికి, హనుమకు ధరింపచేశాడు. తరువాత రాముడు వానర వీరులైన నీలుడు, నలుడు, కేసరి, కుముదుడు, గంధమాధనుడు, సుషేణుడు, పనసుడు, మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు, గవాక్షుడు, వినతుడు, ధూమ్రుడు, వలిముఖుడు, ప్రజంఘుడు, సంనాదుడు, మహాబలుడు, దధిముఖుడు, ఇంద్రజానుడు తదితర వానర వీరులను పేరుపేరునా పిలిచి సత్కరించాడు. రాముడు వారితో ఇలా అన్నాడు, ఓ వానరవీరులారా, మీ వలననే నేను ఈ మహత్కార్యమును చేయగలిగాను. మీరే లేకపోతే నాకు సీత జాడ తెలిసేది కాదు. ఈ యుద్ధము జరిగేది కాదు. మీరందరూ నాకు సోదర సమానులు. మీ నాయకుడు సుగ్రీవుడు ధన్యుడు అని వారిని పిలిచి ప్రేమతో వారినందరినీ విడివిడిగా కౌగలించుకున్నాడు. తరువాత ఆ వానర వీరులు, వానరులు కొంతకాలము అయోధ్యలో ఉన్నారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 39వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 40వ సర్గ. ఆ ప్రకారంగా వానరులు, వానర వీరులు అయోధ్యలో సకల సౌకర్యముడు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు రాముడు సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు, సుగ్రీవా, మీరు వచ్చి చాలా కాలము అయింది. అక్కడ కిష్కింధ ఎలా ఉందో ఏమో. మీరు వెంటనే కిష్కింధకు వెళ్ళండి. మీ రాజ్యమును వానర రంజకంగా పాలించండి. అంగదుడిని, హనుమను, నలుడిని ప్రేమానురాగాలతో చూచుకో. నీ మామగారు సుషేణుడిని, తారుడిని, కుముదుడిని, నీలుడిని, శతబలిని, మైందుడిని, ద్వివిధుడిని, గజుడిని, గవాక్షుడిని, గవయుడు, శరభులను, జాంబవంతుడిని, గంధమాధనుడిని,
వృషభుడిని, సుపాటలుడిని, కేసరిని, శరభుడిని, శంఖచూడుని, వీరే కాదు నా కోసం పాణాలకు కూడా తెగించి యుద్ధం చేసిన అందరినీ ప్రేమతో చూచుకో అని అన్నాడు రాముడు. రాముని మాటలను శ్రద్ధగా విన్నాడు సుగ్రీవుడు. తరువాత రాముడు విభీషణుని చూచి ఇలా అన్నాడు, విభీషణ, నీవు లంకను ధర్మమును అనుసరించి పాలించు. నీకు ధర్మము అధర్మము గురించి నేను చెప్ప పనిలేదు. నీ సోదరుడు కుబేరుని ఆదరంతో చూచుకో. లంకా నగరంలోని నీ ప్రజలను ఆదరంతో పాలించు. ఏ సమయంలో కూడా నీ బుద్ధిని పెడతోవ పట్టనీయకు. అధర్మం జోలికి వెళ్లకు. రాజసుఖములలో పడి నన్ను సుగ్రీవుని మరిచిపోవద్దు అని విభీషణుడికి హితోపదేశము చేశాడు రాముడు. రాముని మాటలు విన్న రాక్షసులు, వానరులు రాముని ఎంతగానో ప్రశంసించారు. ఆ సమయంలో హనుమంతుడు రామునికి నమస్కరించి ఇలా అన్నాడు, రామ, నా మనసు, బుద్ధి ఎల్లప్పుడూ నీ మీదనే ఉండేటట్టు నన్ను అనుగ్రహించు. రామచరిత్ర ఈ లోకంలో ప్రచారంలో ఉన్నంతకాలము నేను జీవించి ఉండేటట్టు నాకు వరం ప్రసాదించు. నేను నిరంతరము నీ నామము, నీ చరిత్రను జపిస్తూనే ఉంటాను, వింటూ ఉంటాను, పాడుతూ ఉంటాను. రామనామాన్ని జపిస్తూ రామచరితను వింటూ నా బాధలను, కష్టాలను మరిచిపోతాను, నిత్యం సంతోషంగా ఉంటాను అని ఆర్తితో అంటున్న హనుమను చూచి రాముడు తన సింహాసనము నుండి లేచివచ్చి హనుమను గట్టిగా కౌగలించుకున్నాడు. హనుమ, నీవు కోరిన విధముగా అన్నీ జరుగుతాయి, సందేహము లేదు. రామకథ ఈ లోకంలో ఎంతకాలము నిలిచి ఉంటుందో అంతకాలము నీ కీర్తి నిలిచి ఉంటుంది. అంతకాలము నీవు చిరంజీవిగా ఉండగలవు. రామకథ సూర్య చంద్రులు ఉన్నంతకాలము ఈ లోకంలో నిలిచి ఉండగలదు. హనుమ, నీవు నాకు చేసిన అపకారములకు ఒక్కొక్కదానికి నా ప్రాణములు ఇచ్చినా సరిపోదు. అప్పుడు మిగిలిన అపకారములకు నేను ఏమి ఇవ్వగలను? నీవు నాకు చేసిన అపకారములకు ప్రత్యుపకారము చేయడం అంటే నీవు చేసిన అపకారములను అవమానపరచడమే అవుతుంది. అందుకని నీవు నాకు చేసిన ఉపకారములను నాలోనే జీర్ణం చేసుకుంటాను. నీకు జీవితాంతము రుణపడి ఉంటాను అని అన్నాడు రాముడు. వెంటనే తన మెడలోని రత్నహారమును తీసి హనుమ మెడలో వేశాడు. తరువాత వానర వీరులు అందరూ రామునికి నమస్కరించి కిష్కింధకు బయలుదేరారు. సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు రాముని విడువలేక విడిచి వెళ్లారు. వారి ఆత్మలన్నీ రాముని వద్దనే విడిచిపెట్టి కేవలం వారి దేహములు మాత్రమే అయోధ్యను విడిచిపెట్టి వెళ్లాయి. వారందరూ రామునికి నమస్కారములు చేసి తమ తమ గృహములకు వెళ్లిపోయారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 40వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2025వ సంవత్సరము